దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి సహాయకరంగా సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం మనందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి మొదలు పెడదామా? అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. గత పర్యాయం నేను ఈ స్థలానికి వచ్చినప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలో 6 అధ్యాయాలను ధ్యానించినట్టు జ్ఞాపకం. 6 అధ్యాయాల్లో ఈ సమూయేలు గ్రంథ చరిత్రలో దేవుడు మన కొరకు నేటి తరానికి, నేటి కాలానికి, ఈ కాలానికి మాత్రమే కాదు ఏ కాలానికైనా దాచి ఉంచిన కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సమూయేలు మొదటి గ్రంథపు చరిత్ర చాలా అద్భుతమైన చరిత్ర. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు జీవితంలో ఒక క్రొత్త అధ్యాయానికి, క్రొత్త శకానికి నాంది పలికే చరిత్ర అని చెప్పాలి. ఎందుకంటే సమూయేలు మొదటి గ్రంథం వరకు ఇశ్రాయేలుకు రాజు అనేవారు లేడు. కానీ సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో మధ్యాహ్నం మనం ఆలకించబోతున్నాం ప్రభు చిత్తమైతే. 8వ అధ్యాయంలో ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజును గురించిన అంశం, పరిచయాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలులకు రాజుగా ఒక వ్యక్తి రాబోతా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు సౌలు అని కూడా మనకు తెలుసు. అయితే సమూయేలు గ్రంథ చరిత్రలో ఇశ్రాయేలుకు రాజుగా చేయబడబోతున్న వ్యక్తితో ప్రారంభించబడదు ఈ చరిత్ర కొంత విభిన్నంగా ప్రారంభించబడుతుంది. ఈ చరిత్ర హన్నా యొక్క ప్రార్థనతో ప్రారంభించబడుతున్నట్లుగా మనకు తెలుసు. ఎందుకు ఆ మాట తెలియజేస్తున్నానంటే మందిరానికి వెళ్ళడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఉన్న వ్యత్యాసం మొట్టమొదటి అధ్యాయంలో మనం గమనించాం. మీకు ఒకవేళ గుర్తుంటే పొరపాటున 2వ అధ్యాయంలో దేవుణ్ణి ఎరిగిన వారికి, దేవుడు పరిచయం మాత్రమే ఉన్న వారికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించాం. వ్యక్తిగత జీవితాల్లో స్థిరత, వ్యక్తిగత జీవితాల్లో మార్పులు, వ్యక్తిగత జీవితాల్లో ప్రక్షాళన జరిగిన తరువాత, వ్యక్తిగత జీవితాల తరువాత 4వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు 3వ అధ్యాయంలో సమూయేలు గురించి మనం చూస్తాం, ప్రత్యక్షతను గురించిన వివరాలు. 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు సమాజం గురించిన వివరాలు మనం చూస్తాం. ఇశ్రాయేలు సమాజం ఏ రీతిగా యుద్ధానికి వెళ్ళినట్లుగా, ఏ రీతిగా యుద్ధానికి వెళ్ళిందో, ఆ యుద్ధంలో ఏ రీతిగా ఓడిపోయారో ఇశ్రాయేలు. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు ఓడిపోవటమే కాకుండా ఇశ్రాయేలుకు సంబంధించిన ప్రత్యక్షపు గుడారములోని నిబంధన మందసం ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు? ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. 4వ అధ్యాయం ఈకాబోదు ప్రభావము పోయిననే మాట మనం గమనించాం. 5, 6 అధ్యాయాల్లో ఆ మందసం ఫిలిస్తీన్ల దేశంలో ఉంది, ఫిలిస్తీన్ల సరిహద్దులో ఉంది. మందసం యొక్క ఆధిపత్యాన్ని మనం గమనిస్తాం. 5, 6 అధ్యాయాల్లో మందసం దాగోను గుడిలో దాగోను ఎదుట ఉన్నప్పుడు దాగోను బోర్ల పడుతున్నట్లుగా, తల తెగవేయబడుతున్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. మందసం యొక్క ఆధిపత్యం అంత మాత్రమే కాకుండా ఈ మందసం ఇక్కడ కాదులే అని ఇతర స్థలాలకు పంపించడం మొదలుపెట్టినప్పుడు, గాతుకు పంపించడం మొదలుపెట్టినప్పుడు, ఎక్రోనుకు పంపించడం మొదలుపెట్టినప్పుడు ఆ స్థలాల్లో కూడా ఈ మందసం వలన ఆక్రందన ప్రారంభించబడింది. జనులు ఆకాశమునంత బిగ్గరుగా ఏడవటం మొదలుపెట్టారు. ఎక్కడకు మందసం వెళితే, ఎక్కడకు మందసం ప్రయాణిస్తుంటే అక్కడ ఏం జరుగుతుంది? మరణం జరుగుతుంది, గెడ్డల రోగాలు జరుగుతున్నాయి. ఇవన్నీ తట్టుకోలేక 6వ అధ్యాయంలో వారు మందసాన్ని వెనక్కి తిరిగి పంపించి వేయడానికి పూనుకున్నారు. కొత్త ఎడ్ల బండి చేయించారు, బంగారపు గడ్డలు, పందికొక్కుల రూపాలు ఇవన్నీ చేయించి వారికి తెలిసినంత మేరలో వారు మందసాన్ని పంపించారు. మందసం యొక్క ఆధిపత్యం 5వ అధ్యాయం. అంత మాత్రమే కాకుండా మందసం వలన ఆక్రందన 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ అధ్యాయంలో మందసం కొరకైన అర్పణను మనం చూస్తాం. మందసం అనేది ఫిలిస్తీన్ల, ఇశ్రాయేలు దృష్టిలో ఒక పరికరం. నిబంధన మందసం అనేది ప్రత్యక్షపు గుడారంలో ఉండే ఒక పరికరం మాత్రమే ఉండవచ్చు. కానీ ఫిలిస్తీన్లకు మందసం అంటే ఎవరు? దేవుడు. మందసం ఎప్పుడైతే ఫిలిస్తీన్ల దండులోనికి, లేకపోతే ఇశ్రాయేళ్ల దండులోనికి, ఆ యుద్ధ భూమిలోనికి వచ్చిందో 4వ అధ్యాయంలో ఆ దేవుడు వచ్చాడని ఫిలిస్తీన్లు మాట్లాడుకున్నారు. రైట్. ఈ మందసం వలన ఆక్రందన కలిగినట్లుగా 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ అధ్యాయంలో మందసం తిరిగి పంపించి వేయబడిన తర్వాత బెత్షెమెషు అనే ప్రాంతానికి మందసం వచ్చినప్పుడు అది ఇశ్రాయేలు ప్రాంతం. వారు మందసాన్ని తెరిచి చూచారు.
ఫిలిస్తీన్ల దేశంలో చచ్చిపోయినంతకంటే ఇశ్రాయేల్ దేశంలో చచ్చిపోయిన వారి లెక్క ఎక్కువగా ఉంది. వారు తెలియక చేశారు, వీరు తెలిసి చేశారు. తెరిచి చూడవలసిన వారు, మందసాన్ని తెరిచి చూడవలసిన వారు, మందసంతో లేకపోతే నిర్వహణ కార్యక్రమాలు జరిగించవలసిన వారు కేవలం ఎవరు? లేవీయులు మాత్రమే. అయితే బెత్షెమెషు వారు ఆ కార్యాన్ని చేయడాన్ని బట్టి దేవుడు వారిని మొత్తినట్లుగా మనం చూస్తాం. ఇదంతా జరిగిన తర్వాత మందసం గురించి, దేవుని గురించి ప్రతి ఒక్కరి హృదయాల్లో భయం, అటువైపు ఫిలిస్తీన్ల హృదయాల్లో, ఇటువైపు బెత్షెమెషు వారి హృదయాల్లో భయం, భయకంపం కలుగుతున్న పిమ్మట మందసం ఇప్పుడు ఎక్కడ చేర్చబడింది? 7వ అధ్యాయం ఆ మాటతో ప్రారంభించబడుతుంది. ఇంత పరిచయం చెప్పడానికి కారణం 7వ అధ్యాయం మనకు తేలికగా అర్థం కావడానికి. అంతట కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయారు. కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చారు. దాన్ని కాపాడుటకు అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు. మందసం యొక్క ప్రయాణం షిలోహులో అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన మందసం యుద్ధ భూమిలోనికి చేరవచ్చింది. యుద్ధ భూమిలో నుండి దాగోను గుడిలోనికి వెళ్ళింది. దాగోను గుడిలో నుండి గాతుకు, గాతు నుండి ఎక్రోనుకు, ఎక్రోన్ నుండి మరల బెత్షెమెషుకు, బెత్షెమెషు నుండి ఇప్పుడు ఎక్కడికి? కిర్యత్యారీము అనే ప్రాంతానికి మందసం చేరుకున్నట్లుగా మనం చూస్తాం. కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఏమన్నా మరణం కలుగుతుందా? ఏం కలగట్లేదు. ఆ ఇంట్లో ఏమన్నా నష్టం జరుగుతుందా? ఏం జరగట్లేదు. ఆ ఇంట్లో ఏమన్నా బాధలు కలుగుతున్నాయా? ఏం కలగట్లేదు. ఆ ఇంట్లో ఏమన్నా గడ్డల రోగం ఉందా? ఏమీ జరగట్లేదు. ఎందుకు? మందసం ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానానికి చేరుకుంది కాబట్టి. మందసం ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానం చేరుకుంది. అంత మాత్రమే కాదు, అబీనాదాబు కుమారుడైన ఎలియాజరు దాని కొరకు ప్రతిష్ఠించబడ్డాడు. మందసం కాపాడు కొరకు ప్రతిష్ఠించబడ్డాడు. ఈ మందసం మరికొన్ని 10 సంవత్సరాలు ఇక్కడే ఉండబోతున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు 2వ వచనం ముందుకు వెళ్దాం. 2వ వచనం, మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము ఎన్ని సంవత్సరాలైంది? 20 సంవత్సరంలో ఆయన. మందసం కిర్యత్యారీములో ఉండిన కాలం 20 సంవత్సరాలు. మందసం ఇప్పుడు షిలోహులో లేదు. మందసం ఎక్కడుంది? ఇప్పుడు కిర్యత్యారీములో ఉంది. మొట్టమొదటి అధ్యాయంలో లేకపోతే 3 అధ్యాయాల వరకు కూడా మందసం అనేది ఎక్కడుంది? షిలోహులో ఉంది. ఇప్పుడు మందసం ఎక్కడుంది? కిర్యత్యారీములో ఉంది. షిలోహు ఏమైంది? ఈ మందసం ఎక్కడ ఉండాలి? లెక్క ప్రకారం షిలోహులో ఉండాలి, కానీ షిలోహులో లేదు. షిలోహు ఏమైంది? మరి షిలోహు ఏమైందనే మాట మనం ఆలోచించకపోయే కంటే ముందుగా ఒకసారి 2వ వచనంలోనే ఇంకొంత భాగం అక్కడ ఉంది, మనం చదువుదామా? ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప ఏం చేస్తున్నారు? దుఃఖించుచుండగా. ఇశ్రాయేలు అందరూ దుఃఖించడం మొదలుపెట్టారు. షిలోహులో మందిరం ఉండాలి, షిలోహులో మందసం ఉండాలి, ఆ షిలోహులో అర్పణలు జరగాలి, షిలోహులో బలులు జరగాలి. అయితే ఇప్పుడు షిలోహు లేదు. షిలోహు కాకుండా కిర్యత్యారీములో మందసం ఉంచబడింది. ఒక ఇంటిలో మందసం ఉంది, ఒక వ్యక్తి దగ్గర మందసం ఉంది అని చెప్పుకుందాం. ఒక కుటుంబం దగ్గర మందసం ఉంది. ఈ మందసం ఎక్కడున్నా కానీ 20 సంవత్సరాల వరకు ఇశ్రాయేల్లో ఎటువంటి కదలిక లేదు. ఇశ్రాయేలీల్లో మందసం ఎక్కడుందో కదలిక లేదు. ఇశ్రాయేలీల్లో మందిరం ఏమైపోయిందో కదలిక లేదు. ఇశ్రాయేలీల్లో దేవుని గురించిన స్పృహ, దేవుని గురించిన కదలిక ఏమీ లేదు. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు గుర్తొచ్చి దేవుని అనుసరించి ఏం చేస్తున్నారు? దుఃఖించడం మొదలుపెట్టారు. షిలోహు అనేది ఫిలిస్తీన్ల ఆ యొక్క ఇన్వేషన్లో లేకపోతే ఫిలిస్తీన్ల యుద్ధంలో షిలోహు మందిరం డిస్ట్రాయ్ చేయబడినట్లుగా, పగలగొట్టబడినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. దానికి బైబిల్ గ్రంథంలో కూడా ఆధారం ఉంది. ఇర్మియా గ్రంథం చదువుదామా? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు. 13, 14 లేక 12 నుంచి చదువుదాం. 12, 13, 14 వచనాలు. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయడి. ఇశ్రాయేలీలైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడినను, పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు,
మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమియకుండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసితిరి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమైన నా నామం పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. ఇర్మియా గ్రంథంలో దేవుడు సెలవిస్తున్న వాక్కు, యెరూషలేములో ఉన్న మందిరానికి ఏ గతి పట్టబోతా ఉందో ఆ గతి ఇంతకుముందే ఏ మందిరానికి పట్టింది? షిలోహు మందిరానికి పట్టింది. షిలోహులో నా నామము నిలిపాను, అయితే వారి దుష్టత్వమును బట్టి, వారు వినకపోవుటను బట్టి షిలోహు మందిరం పడగొట్టబడింది. కీర్తన గ్రంథం 78వ కీర్తనలో కూడా ఈ మాటలు ఉంటాయి. షిలోహు మందిరం ఏ రీతిగా పడగొట్టబడిందో, షిలోహులో ఉండవలసిన దేవుని స్థానం, షిలోహులో ఉండవలసిన దేవుని సన్నిధి ఏ రీతిగా తీసివేయబడిందో మనం చూస్తాం. అయితే ఈ వివరం 7వ అధ్యాయంలో ఉన్న ఈ వివరం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న ఈ వివరం, సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉన్న ఈ మాటలకు, ఈ వివరానికి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సామాన్యంగా ఏటేటా షిలోహులో ఏం జరుగుతుంది? పండుగ జరుగుతుంది. మొట్టమొదటి అధ్యాయంలో ఏటేటా షిలోహులో ఏం జరుగుతుంది? పండుగ జరుగుతుంది. ఆ పండుగకే హన్నా వెళ్ళింది. ఆ పండుగలోనే హన్నా అన్నపానములు పుచ్చుకున్న తర్వాత లేచి యెహోవా సన్నిధికి వెళ్ళినట్లుగా మనకు తెలుసు. ఇప్పుడు 20 సంవత్సరాలుగా ఇప్పుడు ఏం జరగనట్లు లెక్క? ఏం జరగలేదు? పండుగ అనేది జరగలేదు. పండుగ లేదు. ఇప్పుడు పండుగ లేదు కాబట్టి 20 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలుకు గుర్తులేడు. మందిరము లేదు కాబట్టి, మందిరములో కార్యాలు జరగట్లేదు కాబట్టి, అక్షరార్థంగా భౌతిక సంబంధంగా కూడుకోవడానికి స్థలం లేదు కాబట్టి 20 సంవత్సరాలు ఇశ్రాయేలు యెహోవాను అనుసరించుట అనేది చాలా తగ్గిపోయింది. ఇశ్రాయేలు యెహోవాను అనుసరించుట అనే కార్యక్రమాన్ని ప్రక్కన పెట్టేశారు. 20 సంవత్సరాల తర్వాత వారికై వారు తెలుసుకున్న విషయమో ఎవరి చేతన బోధించబడ్డారో తెలియదు, కానీ ఒక మాట, దేవుడు భౌతికమైన ఆలయాల్లో నివసించేవాడు కాదని, దేవుడు వారి హృదయాలను కోరుకుంటున్నాడని వారు గ్రహించి దేవుని సన్నిధిలో యెహోవాను దుఃఖించటం మనం చూస్తాం. మందిరం ఉంటేనే దేవుడు కాదు, బలులుంటేనే దేవుడు కాదు, అర్పణలుంటేనే దేవుడు కాదు, పండుగలుంటేనే దేవుడు కాదు. దేవుడు భౌతిక సంబంధమైన అక్షరార్థమైన కట్టడాల కొరకు ఆయన ఎదురు చూడట్లేదు. దేవుడు మన హృదయాల కొరకు ఎదురు చూస్తున్నాడని, దేవుడు వ్యక్తిగతంగా సంబంధం కలిగి మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడనే సత్యం 7వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా నామకార్థంగా దేవుని మందిరానికి స్థలంలో చేరువస్తున్న వారు ఎవరైనా ఉంటే, నామకార్థంగా మందిరానికి వస్తే సరిపోతుందిలే అని అనుకునేవారు ఎవరైనా ఈ స్థలంలో ఉంటే, కాదండి. దేవుడు మందిరానికి వచ్చి అక్షరార్థమైన మందిరములో నీవు వచ్చుట వలన ఆశీర్వదించబడతావు అనేది దేవుడు కోరుకునే విషయం కాదు. అక్షరార్థమైన మందిరములోనే దేవుని కార్యాలు, భౌతిక కట్టడమైన మందిరాల్లోనే పరిశుద్ధమైన జీవితాలు కలిగి ఉండటం అనేది దేవుని కోరిక కానే కాదు. దేవుడు వ్యక్తిగతంగా నీ హృదయంలో నివసించుటకు ఇష్టపడుతున్నాడు. వ్యక్తిగతంగా దేవుడు నీతో సంబంధం కలిగి ఉండటకు ఇష్టపడుతున్నాడు. నీవు వ్యక్తిగతంగా ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలమైన యేసు ప్రభువును నమ్మని వారు, కేవలం మందిరానికి వచ్చిపోతున్నవారు ఈ స్థలంలో ఎవరైనా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువును అనుసరించుటకు, యేసుక్రీస్తు ప్రభువును అనుసరించుటకు నేడైనా పూనుకోండి. ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో తెలీదు, ఎన్ని సంవత్సరాలు కేవలం మందిరానికి వచ్చిపోతున్నారో తెలియదు, ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి కేవలం అక్షరార్థమైన భౌతికమైన కట్టడాలకు పరిమితం చేస్తున్నారో తెలియదు, కానీ దేవుడిని హృదయం అనే ఆలయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని ఉదయకాలం గ్రహించండి. దేవుడు నీలో నివసించడానికి ఇష్టపడుతుండగా మీ హృదయాన్ని దేవుని కొరకు తెరవాలని మనం చేస్తున్నాం. 20 సంవత్సరాలు అయింది యెహోవాను అనుసరింత దుఃఖిస్తున్నారు. మొత్తానికి ఎన్ని సంవత్సరాలైనా, కనీసం 20 సంవత్సరాల తర్వాత అయినా వీరికి ఎవరు గుర్తొచ్చాడు? దేవుడు గుర్తొచ్చాడు. సంతోషం. కనీసం 20 సంవత్సరాల తర్వాత అయినా దేవుడు గుర్తొచ్చాడు. నేను ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. ఈ 20 సంవత్సరాల్లో ఎవరు చనిపోయి ఉండరు అంటారా? ఈ 20 సంవత్సరాల్లో
మొదటి అధ్యాయంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడ ఉండుంటారంటారా? 2-3 అధ్యాయాల్లో ఉన్న ప్రజలందరూ ఇక్కడ ఉండరు కదా. అంటే చనిపోయిన వారు యెహోవాను అనుసరింప దుఃఖింపకుండానే ఏమైపోయినట్టు? చనిపోయినట్టు కాదా? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఎన్ని సంవత్సరాలు మన ముందున్నాయో తెలీదు, ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతామో తెలీదు. ఇంకా యెహోవాను అనుసరించుట ప్రారంభించకపోతే, నమ్మిన వారు కూడా దేవుణ్ణి అనుసరించుట వెనుక తీసిన వారు ఎవరైనా ఉంటే, మరలా దేవుణ్ణి అనుసరించుట ప్రారంభించకపోతే, దేవుని సన్నిధిని హత్తుకొనుట ప్రారంభించకపోతే, ఉన్నేలే సంవత్సరాలని ఊరుకుంటూ పోతే ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు. మన పుస్తకాల్లో ఈ పాట ఉంటుంది, హృదయాంతర్యములోనే కృంగిన సమయంలో. ఎవరికైనా తెలిస్తే ఆ పాట మీరు పాడటం కాదు కానీ ఒకసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆ పాటను చదవండి. ఆ పాటలో ఉన్న మాటలను ఎప్పుడైనా చదవండి. ఆ మాటల్లో కనిపించే భావం అంతా ఏంటంటే, నేను చేద్దాం అనుకున్నాను దేవుని కోసం సేవ, చేయలేకపోయాను. నేను ఇద్దాం అనుకున్నాను దేవుని కోసం సొమ్ము, ఇవ్వలేకపోయాను. బలం ఉన్నంత వరకు ఎన్ని చేయలేకపోయాను, కానీ బలం అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది నాకు? ఇప్పుడు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను? ఏం చేయలేను. ఇదే సమయం దేవుని కొరకు నిర్ణయాలు తీసుకునే సమయం. ఇదే సమయం దేవుని సేవ చేసే సమయం. ఇదే సమయం ఇంకొంతకాలం ఉందలే, ఇంకా బ్రతుకుతానులే, ఉద్యోగం తర్వాతలే దేవుని అనుసరించేది, దేవుని కొరకు సంపూర్ణంగా సమర్పించుకునేదే, దానికి కాలం ఉందిలే, ఇంకా పెళ్లి చేసుకోవాలే, స్థిరపడాలే, జీవితంలో ఆస్తులు సంపాదించాలే. రైట్, ఆలోచనల్లో తప్పేం లేదు. కానీ ఆ స్థితికి వెళ్ళిన తర్వాత చేయటానికి శక్తి లేకపోవచ్చు, సంపద దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి నీ చేతిలో ఉండకపోవచ్చు. ఈనాడే దేవుని అనుసరించడం ప్రారంభించాలి. ఇశ్రాయేలు 20 సంవత్సరాల సమయం తీసుకున్నారు. దేవుడు మనకు 20 సంవత్సరాల సమయం తీసుకోమని ఈ అధ్యాయం ద్వారా చెప్పట్లేదు. ఈ 20 సంవత్సరాల్లో చనిపోయిన వారు దేవుని అనుసరించకుండానే చనిపోయారు, దేవుని అనుసరించ దుఃఖిస్తున్నారు. 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా అను. నాకు ఈ అధ్యాయానికి రాగానే మొట్టమొదటి వచ్చిన ప్రశ్న షిలోహు ఏమైందనే ప్రశ్న. రెండో ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, షిలోహులో అసలు షిలోహే తన నివాసమైన సమూయేలు గారు ఇంతకాలం ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ప్రశ్న. సమూయేలు గారు ఏం చేస్తున్నాడు? షిలోహు లేదు. సమూయేలు గారు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడో బైబిల్లో మనకు తెలియపరచబడలేదు. కానీ రామాలో ఉండుంటాడు, ఎందుకంటే ఈ అధ్యాయంలో చివరిలో రామాకి ఆయన వస్తూ పోతున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఏం చేస్తున్నాడనే విషయం మాత్రం బైబిల్ గ్రంథంలో సూచాయిగా రాయబడిన విషయం ఒకటి ఉంది. ఇశ్రాయేలు అందరికీ దేవుడు జ్ఞాపకం లేడు. ఇశ్రాయేలు యెహోవాను అనుసరించుట అనే విషయాన్ని 20 సంవత్సరాలు ఏం చేశారు? ప్రక్కన పెట్టేశారు. భౌతిక నిర్మాణాల దగ్గరే వారు ఆగిపోయారు, భౌతిక కట్టడాల దగ్గరే వారు ఆగిపోయారు. కానీ సమూయేలు ఏం చేస్తున్నాడో తెలుసా? 12వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. 12వ అధ్యాయం 23వ వచనం. 12వ అధ్యాయం 23వ వచనం, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును. రైట్, 7వ అధ్యాయానికి వద్దాం. మరలా 7వ అధ్యాయం 8వ వచనం, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద ఏం చేస్తున్నారు? మనవి చేస్తున్నారు. నేను బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉన్నాడనే మాట మనం చూస్తాం కదా. ఈ 3 ఆధారితంగా ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇన్ని సంవత్సరాలు సమూయేలు గురించి ప్రస్తావన ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఒకటైతే వాస్తవం, ఆయన ఎక్కడున్నా ఏం చేస్తూ ఉండుంటాడు? ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉండుంటాడు. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయుట మాననివాడు సమూయేలు.
20 సంవత్సరాలు దేవుడే గుర్తుకు రాని ప్రజల కొరకు ఈ 20 సంవత్సరాలు ఖచ్చితంగా సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భక్తులకు నామకార్థంగా దేవుని వెంబడించే విశ్వాసులకున్న వ్యత్యాసం అది. ప్రార్థన చేస్తున్నాడు సమూయేలు. అయితే ఈ 7వ అధ్యాయాన్ని 17 వచనాలు మనం చూస్తాం. ఈ 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించడానికి సహాయకరంగా ఒక చిన్న పరిచయాన్ని మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు 2వ వచనం అంటే 7వ అధ్యాయం ప్రారంభంలో యెహోవాను అనుసరించి ఏం చేస్తున్నారు? దుఃఖిస్తున్నారనే మాట మనం చూస్తాం. అంటే 7వ అధ్యాయం ప్రారంభంలో మనకు కనిపించేదంతా ఏంటి? దుఃఖం. అవునా? దుఃఖం. ఈ 7వ అధ్యాయం మాత్రమే కాదు. ఒకసారి సమూయేలు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం నుండి మీరు చదువుకుంటూ వస్తే, సమూయేలు పుట్టినప్పుడు హన్నా సంతోషించిందని ఆ ఒక్క చిన్న సందర్భాన్ని ప్రక్కన పెడితే మిగిలిందంతా ఏంటి? 5 అధ్యాయాల్లో 6 అధ్యాయాల్లో ఏడుపు దుఃఖమేనా? మొదటి అధ్యాయంలో హన్నా ఏడుస్తుంది, 2వ అధ్యాయంలో ఏలీ ఇంటి వారికి శాపం, 3వ అధ్యాయంలో ఏలీ ఇంటి వారికి శాపం. అవునా? 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు సమాజానికి దేవుడు ప్రభావం పోయినట్లుగా మనం చూస్తాం. దేవుడు వారిని శిక్షిస్తున్నట్లుగా మనం చూస్తాం. 5వ అధ్యాయంలో ఫిలిష్తీయుల దేశంలో బాధ, ఏడుపు. 6వ అధ్యాయంలో బెత్షెమెషులో ఏడుపు. ఇక ఇప్పుడు ఈ ఏడుపు పోయేది ఎప్పుడు అంటారు? ఇంకా ఇప్పుడు 7వ అధ్యాయానికి రాగానే ప్రారంభంలో ఎవరు ఏడుపు? మళ్ళా ఇశ్రాయేలు యెహోవాను అనుసరించి దుఃఖిస్తున్నారు. ఈ దుఃఖకరమైన పరిస్థితి 7వ అధ్యాయ ప్రారంభంలో మనం చూస్తాం. అయితే 7వ అధ్యాయం ఆఖరికి ఒకసారి మనం వెళ్దాం. 7వ అధ్యాయం ఆఖరికి 12వ వచనం చూద్దామా? అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకు మధ్య దానిని నిలిపి, ఇంతవరకు మనకు యెహోవా సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయేది. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చెను. ఈ మాటలు మీరు చదువుతూ వెళ్ళినప్పుడు ఇంతకుముందు వారు కోల్పోయినవన్నీ ఏం చేస్తున్నారు? మరలా తిరిగి పొందుకుంటున్నారు. ఇంతకుముందు ఫిలిష్తీయుల అజమాయిషీ కింద ఉన్నారు. ఇప్పుడు ఫిలిష్తీయుల అజమాయిషీ నుండి, ఫిలిష్తీయుల దాసత్వం నుండి వారు ఏం చేయబడుతున్నారు? ఇప్పుడు విడిపించబడుతున్నారు. నెమ్మది కలిగి జీవించడం ప్రారంభించారు. 7వ అధ్యాయం ఈ మధ్యలో ఒక విషయం జరిగింది, అక్కడికి నేను మరలా వస్తున్నాను. 7వ అధ్యాయం ప్రారంభంలో ఏముంది? దుఃఖం ఉంది. 7వ అధ్యాయం ఆఖరికి ముగింపు వచ్చేసరికి ఏం కనిపిస్తుంది? నెమ్మది, క్షేమం కనిపిస్తుంది. సమూయేలు వచ్చు పోవచ్చు న్యాయం తీరుస్తున్నాడు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఎవరి ఊర్లు వారికి ఇవ్వబడినాయి. అవునా? ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దగ్గర నుండి తీసుకొని వెళ్ళిపోయిన మందసం తిరిగి వచ్చేసింది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దగ్గర నుండి తీసుకొని వెళ్ళిపోయిన గ్రామాలు, ఊర్లు తిరిగి వచ్చేసినాయి. మొత్తానికి సెటిల్ అయ్యారు. ఎన్ని అధ్యాయాల తర్వాత? 6 అధ్యాయాల తర్వాత మొత్తానికి ఇశ్రాయేలు ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిని పొందుతున్నారు. సమూయేలు గ్రంథ చరిత్రలో 7వ అధ్యాయం ఒక విరామం. ఈ చరిత్రలో భాగాలుగా మనం చూసుకుంటూ వెళితే 7వ అధ్యాయం అనేది ఒక విరామం. మీరు ఒక నాటికలాగా సమూయేలు గ్రంథ చరిత్రను చూస్తే, ఈ సమూయేలు గ్రంథ చరిత్రలో పాత్రల ప్రవేశాన్ని మనం చూస్తాం. ఎవరెవరి కాలంలో, ఎవరెవరి సమయాల్లో వారు వచ్చి వారి కార్యాలు నిర్వర్తించి వెళ్ళిపోతుంటారు. అయితే ఈ పాత్రలను నడిపిస్తున్న కథానాయకునిగా దేవుడు మనకు కనిపిస్తాడు. అయితే ఈ చరిత్ర అనే ఈ నాటికలో ఇక్కడ ఒక విరామాన్ని మనం చూస్తాం. ఈ విరామం దేని కొరకు అంటే, ఈ విరామం విశ్రాంతి కొరకు, నెమ్మది కొరకైన విరామం, విశ్రాంతి కొరకైన విరామం. ఈ విశ్రాంతి కొరకైన విరామం రావడానికి ఈ అధ్యాయంలో 3 కారణాలు ఉన్నాయి. విశ్రాంతి కొరకైన విరామానికి 3 మార్గాలు. ఈ విశ్రాంతి కొరకైన విరామం కొరకు ఇశ్రాయేలు జరిగించిన కార్యాలను మనం ఈ 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకోబోతున్నాను. 7వ అధ్యాయాన్ని ఆలోచిస్తూ ధ్యానిస్తుంటుండగా మనం అందరం కూడా మన జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ, దేవుని యందు విశ్వాసం కలిగిన వారమైనప్పటికీ చాలా సందర్భాల్లో విశ్రాంతి లేని జీవితాలు అనుభవిస్తున్న వారంగా ఉంటాం. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్తమైన వారులారా, మీరు నా దగ్గర రండి, నేను మీకేమిస్తా అన్నాడు దేవుడు? విశ్రాంతిని ఇస్తా అన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే విశ్రాంతిని అనుగ్రహిస్తా అన్నాడు కదా. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా జీవితంలో మనశ్శాంతి లేకుండా, విశ్రాంతి లేకుండా, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా శోధనల గుండా ప్రయాణిస్తూ నెమ్మది లేని జీవితాలు జీవిస్తూ మనలో చాలామంది ఇక్కడ కూర్చొని ఉన్నాం. అయితే
విశ్రాంతి రాకపోవడానికి కారణాలు ఏడో అధ్యాయం మనకు తెలియజేస్తూ, ఆ విశ్రాంతి కలిగిన విరామం మన జీవితంలో కలగడానికి ఎటువంటి కార్యాలు చేపట్టాలనే విషయం 7వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. నేను ఒక చిన్న మాట తెలియజేసి ముందుకు వెళ్తాను. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా జీవితంలో మనశ్శాంతి లేకపోతే, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా జీవితంలో విశ్రాంతి అనేది అనుభవించలేకపోతే, ఎక్కడో విశ్వాస జీవితంలో లోపం కలిగిన వారం అనే విషయం మాత్రం ఖచ్చితంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా శారీరక శ్రమలు ఉండవని నేను చెప్పను, కానీ ఆత్మలో నెమ్మది, ఆత్మలో శాంతి పొందలేకపోతున్నామంటే ఎక్కడో విశ్వాస జీవితంలో లోపించిన వారమని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అట్టి మన జీవితాల కొరకు ఈ 7వ అధ్యాయం ఒక 3 విషయాలను మనకు తెలియజేస్తుంది. విశ్రాంతి కొరకైన విరామం, నెమ్మది కలిగిన జీవితాలు ఏ రీతిగా పొందుకోవచ్చు అనే విషయం 7వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటి విషయం మొదటి 4 వచనాల్లో మనం చూస్తాం. మొదటి 4 వచనాల్లో ఒక భాగంగా మనం చూస్తే నెమ్మది పొందుట కొరకు ఇశ్రాయేల్ జీవితంలో ఏం జరుగుతుందనే విషయాన్ని మనం చూడవచ్చు. 3వ వచనం చదువుదామా. 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఇట్లను ఏం మాట్లాడుతున్నాడు? మీ పూర్ణ హృదయముతోనూ యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించుడి. వీరికి నెమ్మది లేకపోవడానికి కారణం ఒకటి ఉంది. ఇక్కడ వీరు క్షేమాన్ని అనుభవించలేకపోవడానికి ఒక కారణం ఉంది. విశ్రాంతిని, దేవుని ప్రజలైనప్పటికీ విశ్రాంతిని అనుభవించలేకపోవడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, వీరెవరికి దాసత్వం కింద ఉన్నారు? ఎవరి కింద ఉన్నారు? ఇప్పుడు ఫిలిష్తీయుల కింద ఉన్నారు. రైట్. వీరి దేశంలో ఉన్నారు ఇశ్రాయేలు. అయితే ఫిలిష్తీయులు వీరిని గెలవటం వలన యుద్ధ ధర్మం ప్రకారం ఇప్పుడు ఎవరికి అధికారం ఉంటుంది? వీరిపైన ఫిలిష్తీయులకు అధికారం ఉంటుంది. ఈ ఫిలిష్తీయుల అధికారంలో ఉన్న వీరు ఇప్పుడు నెమ్మదిని పొందుకోవడానికి దేవుణ్ణి అనుసరించ దుఃఖిస్తున్నారు. మన జీవితాల్లో యేసు ప్రభువును నమ్ముకున్నప్పటికీ విశ్రాంతిని పొందలేని, నెమ్మదిని జీవితాల్లో అనుభవించలేని పరిస్థితులు తలెత్తడానికి శత్రువు ఒక కారణం. ఆనాటి భౌతికమైన శత్రువు గురించి నేను మాట్లాడలేదు, కానీ నేటి మన ఆత్మీయ జీవితాలకు శత్రువుగా మనం పరిగణించే బైబిల్ గ్రంథం తెలియజేసే అపవాది విశ్రాంతి లేకుండా, మనం విశ్వాసులు అయినప్పటికీ విశ్రాంతి లేకుండా జీవించడానికి కారణం అపవాది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. అవునా? అపవాది. అంత మాత్రమే కాదు, కానీ ఆత్మకు విరోధమైన శరీరం విశ్వాసులైనప్పటికీ విశ్రాంతి పొందలేని పరిస్థితి దాపరించేది శరీరం అప్పర్ హ్యాండ్ తీసుకుంటున్నప్పుడు, అపవాది మన జీవితంలో ఎప్పుడైతే అజమాయిషీ స్థానానికి వెళతాడో, శరీరం ఎప్పుడైతే మన జీవితంలో ఎక్కువ స్థానానికి వెళుతుందో, అంత మాత్రమే కాదు, ఇంకొకటి ఉంది విశ్వాసకి విరోధమైంది. ఏంటది? లోకం. రైట్. దీన్ని హాస్యాస్పదంగా శత్రుత్వం అంటారు. అపవాది, శరీరం, లోకం. అవునా? ఈ 3 విశ్వాసికి శత్రువు. రైట్. ఈ 3 విశ్వాసికి శత్రువులు. ఇప్పుడు ఈ శత్రువులు ఎప్పుడైతే అజమాయిషీ చేయడం ప్రారంభిస్తారో, ఈ శత్రువులు ఎప్పుడైతే మన జీవితాలను కంట్రోల్ చేయడం ప్రారంభిస్తారో, అప్పుడు ఏం జరుగుతుంది? నెమ్మది లేకుండా జీవితం అయిపోతుంది. చాలా సింపుల్ ఈ అధ్యాయం ప్రకారం. అయితే యేసు ప్రభు నిన్ను నన్ను పాపము దాసత్వం కింద నుండి, అపవాది దాసత్వం నుండి ఏం చేశాడు? ఆయన విడిపించాడు. యేసు ప్రభు ఆయన రక్తమాంసములలో పాలివాడవటం వలన మరణ భయం చేత దాస్యమునకు లోనైన మనల్ని ఏం చేశాడు? ఆయన విడిపించాడు.
ఆయన మనల్ని విడిపించాడు. అయితే విడిపించబడిన విశ్వాసులమైన విడిపించబడిన మనం ఏం పొందాలి? లెక్క ప్రకారం విశ్రాంతిని పొందాలి, నెమ్మదిని పొందాలి. జీవితంలో ఎవరి బాధ లేకుండా, లేకపోతే అపవాది వచ్చేదో చేస్తాడు, లేకపోతే మరణం వచ్చిననేదో చేస్తుంది అనే భయం లేకుండా బ్రతకాలి లెక్క ప్రకారం. కానీ విశ్వాసుల్లో చాలామందిలో ఇటువంటిది కనిపించదు. ఎందుకు కనిపించదు? అపవాది దాసత్వం క్రింద నుంచి విడిపించబడ్డాం, అయినప్పటికీ గర్జించు సింహం వలె అపవాది తిరుగుతూ ఉన్నాడు కదా, ఎవరిని మృంగుదురా అని. కొన్నిసార్లు మనమే ఏం చేస్తాం? మన తల తీసుకెళ్ళి అపవాది నోట్లో పెడతాం. అర్థం కావడానికి చెప్తున్నాను. మన తల తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? అపవాది నోట్లో పెడతాం. విశ్రాంతి ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది నుండి విడిపించబడ్డాం. అపవాది బంధకముల నుండి నీవు నేను విడిపించబడ్డాం, వాస్తవమే. అయితే అపవాది ఈ లోకంలో లేకుండా ఏమీ పోలేదు. అపవాది ఇంకా ఉన్నాడు, శత్రువు ఇంకా ఉన్నాడు. విశ్వాసులమైన మనలను మృంగుటకే వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అపవాదికి చిక్కటం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే శరీరానికి అవకాశం ఇవ్వటం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే లోకానికి అవకాశం ఇవ్వటం ప్రారంభిస్తామో, జీవితంలో విశ్రాంతి లేకుండా గడపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫిలిస్తీయులు ఇప్పుడు వారిపైన అధికారులుగా ఉన్నారు. ఫిలిస్తీయుల కింద వారు మగ్గిపోతున్నారు. కాబట్టి వారికి ఏం లేదు, నెమ్మది లేదు. శత్రువు గురించి జాగ్రత్త, శత్రువు గురించి జాగ్రత్త. అపవాదిని ఏదో గొప్పగా పరిగణించమని నేను చెప్పను, కానీ బైబిల్ గ్రంథంలో అపవాది గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? గర్జించు సింహం. నేను చెప్పిన మాట కాదు, బైబిల్ గ్రంథం చెప్పిన మాటే. అంటే అర్థం ఏంటి? గర్జించు సింహం అంటే ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా ఉండొద్దా? జాగ్రత్తగా ఉండాలి. పిల్లో ఎలుకో అని రాయబడితే పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆ అపవాది ఎవరని రాయబడింది? గర్జించు సింహం. శత్రువు సిద్ధంగా ఉన్నాడు ఎవరిని మృంగుదురా అని. శరీరం సిద్ధంగా ఉంది నీ విశ్వాస నీ ఆత్మీయ జీవితాన్ని లోపరుచుకోవడానికి. లోకం సిద్ధంగా ఉంది నీ విశ్వాస జీవితాన్ని లోపరుచుకోవడానికి. ఎప్పుడైతే వీటికి అవకాశం కలుగుతుందో నెమ్మది పోతుంది. విశ్వాసులమైనప్పటికీ విశ్రాంతి లేకుండా పోతుంది. ఇప్పుడు విశ్రాంతి కొరకు ఇశ్రాయేలులకు సమూయేలు గారు ఒక చిట్కా ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. రైట్, సమూయేలు గారు ఒక సొల్యూషన్ ఇస్తున్నాడు. ఏమని? 3వ వచనం మరలా చదువుదామా? సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇలా మాట్లాడుతున్నాడు. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరేం చేయాలి? మళ్ళు కొనిన ఎడల. ఇప్పుడు కొత్తగా ఇదేమన్నా కొత్త అంశమా ఇశ్రాయేలుకి ఈ మాట ఎప్పుడైనా వారు విన్నారా? ఇంతవరకు ఎప్పుడు వినలేదా? విన్నారుగా. ఒక మారు కాదు, అనేక మార్లు విన్నారు. న్యాయాధిపతుల గ్రంథం అంతా జరిగింది ఇదే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు ఇశ్రాయేలు. దేవుడు వారిని శత్రువుకి అప్పగిస్తాడు. మరలా వీరేం చేస్తారు? మొరపెడతారు. కొన్ని సంవత్సరాలు, ఒక 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నెమ్మదిగా దేవుని దగ్గరే ఉంటారు. మరలా ఏం చేస్తారు? దేవునికి విరోధంగా పాపం చేస్తారు. ఈ సైకిల్ అనేది ఏమవుతా ఉంది? చక్రం తిరుగుతూనే ఉంది. ఈ చక్రం రిపీట్ అవుతూనే ఉంది. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా ఇశ్రాయేలు ఈ మాట చాలా ఖచ్చితంగా వారి సమాజ మందిరాల్లో కావచ్చు, లేకపోతే ఇశ్రాయేలు కూడుకునే స్థలాల్లో కావచ్చు, ఖచ్చితంగా వారు వినవలసిన ఒక మాట ఉంది. ఏంటంటే ద్వితీయోపదేశకాండానికి వెళ్దామా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాలు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాని ఏం చేయాలి? ప్రేమించాలి. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ 2 వచనాలు క్షమ అని పిలుస్తారు ఇశ్రాయేలు. నేటికి యూదులు ఈ 2 వచనాలను వారి సమాజ మందిరాల్లో రెగ్యులర్గా చదువుతారు. షమా ఓ ఇశ్రాయేల్ అనే పదాన్ని మనం చూస్తాం. రైట్, మన ముస్లిం సోదరులు
అల్లాహు అక్బర్ అని పిలుస్తారు కదా, రైట్, మీకు వినిపిస్తుంటుంది కదా, ఆ రీతిగా షమా ఓ ఇస్రాయేల్ అని యూదా సహోదరులు పిలుస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, ఓ ఇస్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా ఎటువంటి దేవుడు? అద్వితీయుడగు యెహోవా. నీవేం చేయాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో నీ దేవుని ప్రేమించాలి. ఇప్పుడు సమూయేలు గారు చెప్తున్న మాట ఏంటి 7వ అధ్యాయంలో? నీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరేం చేయండి? మళ్ళుకోండి. ఇది వీరి కొత్త విషయమేమి కాదు, పాత విషయమే. మళ్ళీ ఏం చేస్తున్నాడు సమూయేలు గారు? రిపీట్ చేస్తున్నాడు, మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాలం ఒక విషయం తెలియజేస్తాను. విశ్వాస జీవితంలో విశ్రాంతి లేక కొట్టుమిట్టాడుతున్న అపవాది శోధనల చేత, శరీర శోధనల చేత, లోకపు ఆకర్షణల చేత కొట్టుమిట్టాడుతున్న విశ్వాస జీవితాలకు ఒక కొత్త చిట్కా ఈ ఉదయకాలం ఏం తెలియపరచబట్టలేదు. ఒక కొత్త సొల్యూషన్, వాటిలో నుండి బయటకు వచ్చే మార్గం, నెమ్మది పొందే మార్గం, ఒక కొత్త మార్గం ఏమి ఈ ఉదయకాలం తెలియపరచబట్టలేదు. ఎప్పటి నుండో వింటున్న మార్గమే, ఎప్పటి నుండో తెలిసిన విషయమే, రోజు మాట్లాడుకునే విషయమే. అయితే ఉదయకాలం మరలా ఏం చేయబడుతుంది? జ్ఞాపకం చేయబడుతుంది. ఆనాటి ఇశ్రాయేలు కూడా జరిగింది అదే. ఓ ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయంతో నీవు దేవుని వైపు మళ్ళుకో. ఆ మాటకి ఇంకొంచెం యాడ్ చేస్తూ కిందకి వెళ్దాం. యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొన్నెడల, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. మళ్ళుకొన్నెడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను ఏం చేయండి? సేవించండి. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఫిలిస్తీన్ల చేతిలో ఉండి విడిపించబడతారు, అంటే నెమ్మది పొందుతారు. యెహోవాను పూర్ణ హృదయముతో అనుసరించకపోవడానికి అక్కడ కారణం ఎవరున్నారు? అస్తారోతు దేవతలు ఉన్నారు, అన్య దేవతలు ఉన్నారు. ఈ అన్య దేవతలు ఉండటం వలన ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరిని పూజించలేకపోతున్నారు? సంపూర్ణంగా యెహోవాను పూజించలేకపోతున్నారు. నేను చెప్తుంటే మీరు చాలా చక్కగా వింటున్నారు. వారు ఉంటే ఉన్నారు, వీళ్ళకి ఏమైంది యెహోవాను పూజించడానికి? వాళ్ళు ఈరోజు కొత్తగా ఏమైనా వచ్చారా? కాదుగా, ఎప్పటి నుంచో ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఉన్నారు. ఇశ్రాయేలుకు కొత్త విషయమే కాదు ఇది, న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఉన్నారు వీరు. ఏమైంది? మరలా ఎందుకు వస్తున్నారు? వారు ఉన్నారు కాబట్టి, ఆ దేవతలు ఉన్నారు కాబట్టి నేను దేవుణ్ణి అనుసరించడం తగ్గిపోయింది అని సంజాయిషి చెప్పుకోవడం అది కాదు. వారు ఉంటే ఉన్నారు, నీకేమైంది? ఏమైందో 4వ వచనం మనకు తెలియజేస్తుంది. అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను, ఆ మాట అందరూ చదువుదాం, యెహోవాను మాత్రమే సేవించిరి. యెహోవాను మాత్రమే సేవించిరి. పూర్ణ హృదయం అనే ఈ యొక్క అంశం, పూర్ణ హృదయం అనే ఈ యొక్క మాట మనకు అర్థం కావడానికి ఈ రీతిగా 4వ అధ్యాయం మనకు వివరిస్తున్న విషయం ఏంటి అంటే, పూర్ణ హృదయం ఇశ్రాయేలు ఎందుకు యెహోవా తట్టు మళ్ళించుకోలేకపోయారంటే, యెహోవా మాత్రమే కాకుండా ఎవరున్నారు వీరికి? ఇంకా అన్య దేవతలు ఉన్నారు. నేను ఒక విషయం తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. వీరు యెహోవాను పూజించడం ఆపేశారా? నేను మరలాడుతున్నాను, యెహోవాను పూజించడం ఆపేశారా? ఆపల. ప్రాబ్లం ఏంటంటే, యెహోవాగానే ఉన్నాడు, వేరే ఒకరు కూడా ఆయనకు సమమైన స్థానానికి వచ్చేశారు. యెహోవాను మాత్రమే పూజించడం పూర్ణ హృదయం, యెహోవాను కూడా పూజించడం పూర్ణ హృదయం కాదు. ఇశ్రాయేలు దేవుణ్ణే మర్చిపోలేదు, ఇశ్రాయేలు దేవుణ్ణి పూర్తిగా ఏం మర్చిపోలేదు. ఇశ్రాయేలుకు ఆస్తకొస్తూ దేవుడు గుర్తున్నాడు. ఇశ్రాయేలు యెహోవాను పూజిస్తూనే ఉన్నారు, యెహోవా జ్ఞాపకం ఉన్నాడు, యెహోవాయే మా దేవుడు అని చెప్పమన్నా చెప్తారేమో. కానీ యెహోవాతో పాటుగా ఇంకెవరు కావాలి? మాకు అన్య దేవతలు కావాలి. ప్రాబ్లం అక్కడ వచ్చింది. 4వ వచనం ఆ చిన్న మాట యెహోవాను మాత్రమే అనే మాట ఈ అధ్యాయానికి ఒక కీ రోల్ ప్లే చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆ మాట లేకపోతే, యెహోవాను మాత్రమే పూజించడానికి అవసరం లేకపోతే పెద్దగా సమస్య అనేది ఏమీ ఉండదు.
నేను ఈ 4 వచనాలకు ఈ రీతిగా ఒక శీర్షికను అందించడానికి ఇష్టపడుతున్నాను. విశ్వాసి విశ్రాంతిని పొందుకోవడానికి, నెమ్మది కలిగిన విరామం చేరుకోవడానికి మొట్టమొదటిది విభజన లేని అనుసరణ కావాలి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, విభజన లేని అనుసరణ, అన్డివైడెడ్ డివోషన్. ఇశ్రాయేలీయులు విభజించి తమ హృదయాన్ని సగం దేవునికి, సగం యెహోవాకు, సగం అన్య దేవతలకు, 30% యెహోవాకు, 70% అన్య దేవతలకు, లేకపోతే 70% యెహోవాకు, 30% అన్య దేవతలకు. శాతం ఎంతైనా కానీ విభజన మాత్రం ఖచ్చితంగా జరిగింది. విభజన ఖచ్చితంగా జరిగింది. ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సందేశం, విభజన లేని అనుసరణ కావాలి. దేవుణ్ణి మాత్రమే సేవించాలి, దేవునికి మాత్రమే బలర్పించాలి, దేవునిని మాత్రమే వెంబడించాలి. ఆ మాత్రమే అనే పదం మన జీవితాల్లో గుర్తుండిపోను గాక. దేవుడు మాత్రమే, ఆయన మాత్రమే చాలు. అప్పుడు మాత్రమే పూర్ణ హృదయం అనే మాట మన జీవితాల్లో కూడా ఏం చేయబడుతుంది, నెరవేర్చబడుతుంది. లేదంటే మన జీవితాల్లో అసలు పూర్ణ హృదయం అనే మాటకు అర్థమే ఉండదు. ఎందుకంటారు? దేవుడు యెహోవా దేవుడుగా వారికి ఉండగా వారు విభజించి కొంత వారి హృదయంలో కొంత భాగం యెహోవాకు, కొంత భాగం మరొకరికి ఇవ్వటానికి కారణం ఏమై ఉంటుందంటారు? చారిత్రాత్మకంగా ఒక 2-3 వివరాలు ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, ఇక్కడ బయలు దేవతను మీరు చూస్తారు, అస్తారోతు దేవతను మీరు చూస్తారు. చారిత్రాత్మకంగా వీరు కానాను దేశానికి సంబంధించిన దేవతలు, రైట్? కానాను దేశానికి సంబంధించిన దేవతల చరిత్ర మీరు చూసినప్పుడు ప్రతి విషయానికి ఒక దేవతో దేవుడు ఉంటారు. అంటే ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి, ఈ వర్షానికి సంబంధించి ఒక దేవత. ఉరుములు ఉరుముతున్నాయి అనుకోండి, ఉరుములకు సంబంధించిన ఒక దేవత. మెరుపులకు సంబంధించిన ఒక దేవత. అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన ఒక దేవత, రైట్? సంతానోత్పత్తికి సంబంధించిన ఒక దేవత. ఇటువంటి వివిధ రకాలైన దేవతలు కానాను దేశ దేవతల చరిత్రలో మనం చూస్తాం. బయలు దేవత అని ఆయన దేనికి సంబంధించిన ఆయన అంటే, ఈయన చీఫ్ గాడ్ అంటారు ఈయన్ని. అంటే ఉన్న దేవుళ్ళందరిలో కొంచెం పెద్ద ఆయన బయలు దేవత అని ఆయన. ఇప్పుడు ఈ బయలు దేవత ఒక కర్ర పట్టుకుని ఉంటాడు. ఆయన ఫోటో చారిత్రాత్మకంగా ఆయన ఏం చేస్తాడంటే వర్షాన్ని పంపిస్తాడు, రైట్? ఉరుములు పంపిస్తాడు ఆయన, రైట్? అంత మాత్రం కాకుండా వ్యవసాయానికి తోడ్పడతాడు. ఎవరు? బయలుదేవత. ఇప్పుడు ఈ బయలుదేవతను సామాన్యంగా పూజించేది ఎవరు? ఫిలిస్తీన్లు, అవునా? ఇక్కడ రాయబడిన మాట, బయలుదేవతను ఎవరు పూజిస్తున్నారు? ఫిలిస్తీన్లు పూజిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఇంకొకరిని పూజిస్తున్నారు. ఎవరిని? అస్తారోతు దేవత, అవునా? దాగోను దేవత గురించి మనం మాట్లాడుకున్నాం 5వ అధ్యాయంలో. ఇప్పుడు మరొక దేవత అస్తారోతు దేవత. ఈ అస్తారోతు దేవత దేనికి సంబంధించిన దేవత అంటే, ఈ అస్తారోతు దేవత సంతానోత్పత్తికి, ఫర్టిలిటీకి సంబంధించిన దేవత. అంత మాత్రమే కాకుండా లైంగికత్వానికి సంబంధించిన దేవత, రైట్? నేను అంతకంటే మించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఆ చరిత్రను చదువుతున్నప్పుడు ఏమంటారు, ఒక రకమైన వెక్కసం ఏర్పడిద్ది. ఓకే, ఈ చరిత్రను చదువుతున్నప్పుడు, కానాను దేశ దేవతల చరిత్ర చదువుతున్నప్పుడు, ముఖ్యంగా అస్తారోతు చరిత్ర చదివినప్పుడు. ఎందుకు ఆ మాట తెలియజేస్తున్నానంటే, ఇప్పుడు ఇశ్రాయేలుకు సామాన్యంగా పూర్ణ హృదయంతో ఎవరిని వెంబడించాలి? యెహోవాను వెంబడించాలి అనేది నియమం. ఓ ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి నువ్వు. అయితే ఇప్పుడు యెహోవాతో పాటుగా బయలుదేవత వచ్చాడు వీరి దగ్గరికి. యెహోవాతో పాటుగా అస్తారోతు దేవతను పూజిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? బయలుదేవత దేనికి సంబంధించిన వాడు? వర్షానికి సంబంధించిన వాడు, వ్యవసాయానికి సంబంధించిన వాడు, రైట్? మేము యెహోవాను పూజిస్తూనే ఉంటాము. అయితే వర్షం కొరకు ఎవరిని పూజిస్తాం? బయలుదేవతను పూజిస్తాం. మాకు యెహోవానే దేవుడు, అయితే వ్యవసాయం కొరకు ఎవరిని పూజిస్తాం? బయలుదేవతను పూజిస్తాం. మాకు యెహోవాయే దేవుడు, సంతానోత్పత్తి కొరకు ఎవరిని పూజిస్తాం? అస్తారోతును పూజిస్తాం. మాకు యెహోవాయే దేవుడు, లైంగికత్వం కొరకు ఎవరిని పూజిస్తాం? అస్తారోతును పూజిస్తాం. అక్కడ జరిగింది అది. దాన్నే నేటి తరంలో రిలీజియస్ సింక్రటిజం అని మనం పిలుస్తాం. అంటే సమకాలీకరణ, రైట్?
ఒక విశ్వాసం లేకపోతే ఒక మార్గానికి సంబంధించిన, ఒక మత విశ్వాసానికి సంబంధించిన విషయాలు మరొక మత విశ్వాసానికి సంబంధించిన విషయాలతో జోడించి సమకాలీకరించడానికి చేసే ప్రయత్నం ఈ ప్రయత్నం. మా దేవుడు యేసుక్రీస్తు ప్రభువే, అయితే మేము మాత్రం వివాహం జరగడానికి మంచి రోజు కోసం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ ఉన్నదో లేదో నాకు తెలియదు, నన్ను క్షమించండి. ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉన్నా నన్ను క్షమించండి. మీ గురించి ఎవరి గురించి నాకు తెలియదు, సామాన్యంగా చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువే మా దేవుడు, అయితే గృహప్రవేశానికి ఎవరిని పిలవాలి? యేసుక్రీస్తు ప్రభువే మా దేవుడు, నిశ్చయం 100%. కానీ వ్యవసాయం ప్రారంభించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువే మా దేవుడు, కానీ ఆ కానీలో ఉంది మొత్తం, ఆ కానీలోనే ఉంది మొత్తం. నేను ఇంకో చిన్న విషయాన్ని తెలియపరుస్తాను. లైంగికత్వానికి సంబంధించిన దేవత అని నేను అస్తారోత్ గురించి చెప్పాను కదా. ఆ అస్తారోత్కు సంబంధించిన కొన్ని దేవీ దేవతలు ఏమంటారు గ్రూప్ అనేది మనం గమనించవచ్చు. ఈ చరిత్రలో ఈ గ్రూప్లో సేక్రెడ్ ప్రాస్టిట్యూషన్ అనేది కనిపిస్తుంది. అంటే నేను నా వయసుకు మించి ఒక మాట ఉపయోగిస్తాను, నన్ను ఏం తప్పుగా అనుకోకండి. పవిత్రమైన వ్యభిచారం, పవిత్రమైన పాపం, దానికి సంబంధించిన గ్రూప్లో ఉండే దేవత అస్తారోత్ దేవత. ఇప్పుడు ఒక చిన్న విషయం, ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, మేము యెహోవాను పూజిస్తాం, యెహోవాను అనుసరిస్తాం, కానీ యెహోవా దగ్గర ఈ పవిత్ర పాపాలు ఏం కావు, చెల్లుబాటు కావు. యెహోవా దగ్గర, పరిశుద్ధుడైన ఈ దేవుని దగ్గర, అతి పరిశుద్ధ స్థలములో నివసించే దేవుని దగ్గర, అతి పరిశుద్ధుడైన ఈ దేవుని దగ్గర పాపం చేయటం వల్ల కాదు. కాబట్టి పాపం చేయడానికి మాకు ఎవరు కావాలి? అస్తారోత్ కావాలి. ఈ విషయం మనలో చాలామందికి దగ్గరగా లేదు. యేసుక్రీస్తు ప్రభు మా దేవుడే, అయితే పాపం చేయడానికి యేసు ప్రభు మనకు అడ్డం వస్తాడు. యేసు ప్రభు మన దేవుడే, అయితే అన్యాయం చేయడానికి యేసు ప్రభు మనకు అడ్డం వస్తాడు. యేసు ప్రభు మన దేవుడే, అయితే దుర్నీతితో జీవించడానికి మనకి యేసు ప్రభు అడ్డం వస్తాడు. అందుకే ఆ సమయానికి యేసు ప్రభుని ఏం చేస్తాం? ప్రక్కన పెడతాం. బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే దేవుడు ఎక్కువగా ఉగ్రరూపం దాల్చిన సందర్భాలు, కొన్ని సందర్భాల్లో సినాయి కొండ సందర్భం ఒకటి, అవునా? సినాయి కొండ సందర్భంలో వారు ఏం చేశారు? బంగారపు దూడను చేసుకున్నారు. మాకు ఇంక యెహోవా వద్దు, బంగారపు దూడ కావాలనుకుంటే అంత ఉగ్రరూపం దేవుడు దాల్చేవాడు నాకు తెలియదు. కానీ వారు చేసిన పని ఏంటో తెలుసా? నిన్ను ఐగుప్తులో నుండి బయటకు రప్పించిన నీ దేవుడు ఎవరు? ఇదే. అంటే యెహోవా ఎవరు? నేను చెప్పింది కదా, వాళ్ళు చెప్పిన మాట. ఈ బంగారపు దూడను వారు ఏమని పిలుస్తున్నారు ఇప్పుడు? యెహోవా ఇదే, యెహోవా ఇదే. దేవుని ఉగ్రరూపాన్ని చూశారు. మన జీవితాల్లో చాలా సందర్భాల్లో పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించడం అనేది ఎక్కడో ఏమంటారు ఉద్దేశపూరితంగా కాకపోయి ఉండొచ్చు, కానీ మనకు తెలియకుండానే చాలా సందర్భాల్లో పూర్ణ హృదయంతో వెంబడించడం అనేది చాలా పక్కన పెట్టేస్తున్న వారంగా ఉన్నాం. పూర్ణ హృదయంతోనే వెంబడిస్తున్నాం అనుకుంటూ కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువును ప్రక్కన పెడుతున్నాం. పూర్ణ హృదయంతోనే దేవుని వెంబడిస్తున్నాం, ఖచ్చితంగా మానకుండా అన్ని కూడికలకు వెళుతున్నాం, తప్పేమి లేదు ఇంకా మన జీవితాల్లో అని అనుకుంటూనే యేసు ప్రభు కొన్ని ప్రాంతాలకు మనకు పనిచేయడు. ఈ ప్రాంతంలో నువ్వు ఆగులేని యేసు ప్రభుకు చెప్తాం మనం. ఎంత అవివేకమో కదా, ఎంత అవివేకమో. సంఘాలలో చాలా సందర్భాల్లో అభిప్రాయాలు తీసుకున్నంత హెచ్చైన స్థానం దేవుని వాక్యానికి ఉండదు. మానవ అభిప్రాయాలకు ఉన్న హెచ్చైన స్థానాలు దేవుని వాక్యానికి ఉండదు. సంఘంలోనికి లోకం ఎక్కువ ప్రవేశించి సంఘంలో
అవినీతి కార్యాలు, దుర్నీతి కార్యాలు జరుగుతున్నాయని 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు సంఘ సంస్కరణ జరిగించినట్లుగా మనం చూస్తాం. ఆయన అప్పుడు 5 విషయాలు చెప్పాడు. ఏంటంటే సోలా స్క్రిప్చురా, అంటే దేవుని వాక్యం మాత్రమే అంతిమంగా సంఘాలకు ప్రాముఖ్యం. సోలా క్రిస్టస్, క్రీస్తు ప్రభు మాత్రమే అంతిమంగా ప్రాముఖ్యం, ఆయన మాత్రమే శిరస్సు. సోలా గ్రేసియా, కృప మాత్రమే విశ్వాసికి రక్షణ పొందడానికి ఆధారం కృప మాత్రమే. సోలా డి గ్లోరియా, అంతిమంగా మహిమ దేవునికి మాత్రమే. నేను ఎందుకు ఈ పదాలు తెలియజేయడానికి ఇష్టపడ్డానంటే వీటన్నిటిలో కూడా మాత్రమే 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 అనే పదాన్ని మీరు గమనిస్తారు. మన జీవితాల్లో దేవుని వాక్యానికి మాత్రమే నా జీవితంలో ప్రాధాన్యత ఉందని గుండె మీద చేసుకొని చెప్పగలమా? అన్ని విషయములలో క్రీస్తుకు మాత్రమే ప్రాముఖ్యతని ధైర్యంగా చెప్పగలమా? నా జీవితం ద్వారా మేలైన కీడైన అన్ని సందర్భాల ద్వారా దేవునికి మాత్రమే మహిమ కలుగుతుందని మన జీవితాల్లో చెప్పగలమా? ఒక్కసారి హృదయంలో తొంగి చూసుకుంటే మనం ఎంత విభజించి అనుసరిస్తున్నామో దేవుని అర్థమవుతుంది మనకి. పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు మారుమోగే ఒక విషయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చదివాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుని వాక్యంలో మారుమ్రోగుతున్న విషయం, నీ పూర్ణ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, నీ పూర్ణ అనుసరణను దేవుడు కోరుకుంటున్నాడు. జీవితంలో నెమ్మది లేకపోవడానికి కారణం అదే, విభజించి అనుసరించటం. మన జీవితంలో దేవుడు ప్రాముఖ్యత తీసుకొను గాక. మన జీవితంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉండును గాక. దేవుని వాక్యానికి మాత్రమే ప్రాధాన్యత ఉండును గాక. సంఘాల్లో, క్రైస్తవ సమాజాల్లోని సంఘాల్లో దేవుడు దేవుడుగా ఉన్నాడు, వాక్యం వాక్యంగానే ఉంది. దేవుణ్ణే పూజిస్తున్నాం అనుకుంటూ, దేవుణ్ణే ఆరాధిస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువునే మేము ఆరాధిస్తున్నాం అని చెప్తూ లోకపు ఆచారాలు ఎక్కడికి వచ్చేస్తున్నాయి? సంఘంలోనికి వచ్చేస్తున్నాయి. యేసు ప్రభువునే ఆరాధిస్తాం, అయితే చర్చిలో డిస్కో లైట్లు పెట్టుకోవడానికి మాకు బైబుల్ అవకాశం ఇవ్వదు. కాబట్టి ఏం చేయాలి? మాకు ఎవరు కావాలి? మాకు ఇంకోళ్ళు కావాలి. దాన్నే విభజించి అనుసరించడం అని మనం పిలుస్తాం. యేసు ప్రభువుని అనుసరిస్తాం, కానీ చర్చిలో డ్యాన్స్ వేయడానికి మాకు బైబిల్ ఒప్పుకోదు. ఏం చేస్తాం ఇప్పుడు? మరొకరిని అనుసరిస్తాం. ఏ పాస్టర్ గారు రాసిన వ్యాసాలను అనుసరించడం ప్రారంభిస్తాం. మీ వైపు ఉందో లేదో నాకు తెలియదు, కానీ యేసు మాల అనేది ఒకటి ఉంటుంది, తెలుసు ఎవరికైనా? యేసు మాల ఎందుకు ఆరాధిస్తుంది? ఎవరిని? యేసు ప్రభునే. కానీ కొన్ని పనులు చేయడానికి మాకు మాల కావాలి. నో. దేవుడు ఉగ్రరూపం దాలుస్తాడు. దేవుని ఉగ్రతతో ఆటలాడుకోవద్దు, దేవుని సహనముతో ఆటలాడుకోవద్దు. విభజించి అనుసరిస్తున్నామనే విషయాన్ని ఒప్పుకుందాం. సంపూర్ణంగా ప్రతి నిర్ణయం దేవునికి అప్పగిద్దాం. సంపూర్ణంగా మన జీవితాలు దేవునికి అప్పగిద్దాం. ఒకసారి మాట చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. కొలస్సీ పత్రిక వెళ్దామా? అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, 23, 24 వచనాలు చదువుదాం. 22వ వచనం, దాసులారా మనుషులను సంతోషపెట్టువారన్నట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో ఏం చేయండి?
విధేయులై ఉండి ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదురు గనుక మీరేమి చేస్తున్నా అది మనుష్యుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని ఎలా చేయండి? మనస్ఫూర్తిగా చేయండి. విత్ ఆల్ యువర్ హార్ట్, పూర్ణమైన మనస్సుతో చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. మనం దేవుని కొరకు ఇచ్చే అర్పణ మనస్ఫూర్తిగా ఉందా? మనం దేవునికి చేసే ప్రార్థన మనస్ఫూర్తిగా ఉందా? మనం దేవుని కొరకై చేసే ఏ కార్యమైన మనస్ఫూర్తిగా ఉందా? మనం దేవుని కొరకు చేసే ఆరాధన, దేవునికి అర్పించే బలులు మనస్ఫూర్తిగా ఉన్నాయా? దేవుడు చెప్పిన మాట, ఏ దాసుడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు. ఎవరెవరికి? సిరికి, దేవునికి. దాన్నే విభజించి అనుసరించడం అని మనం పిలుస్తాం. యేసు ప్రభు చెప్పిన విషయం ఏంటంటే, నీవు దాసుడు అయితే ఈ రెండింటిని ఒకేసారి ఏం చేయలేవు, అనుసరించలేవు. ఈ రెండింటికి సమమైన సమయం ఇవ్వడానికో ఈ రెండింటిని సమకాలీకరించి నీవు చూడడానికి అవకాశం నీకు లేదు. దేవుణ్ణి అనుసరించడంలో ఏ విషయం దగ్గర విభజిస్తున్నామో మనం గ్రహిద్దాం. ఏ విషయం దగ్గర విభజిస్తున్నామో మనకు మనమే ప్రశ్నించుకుందాం. సొమ్ము దగ్గర విభజిస్తున్నామా? ధనం దగ్గర విభజిస్తున్నామా? పాపం దగ్గర విభజిస్తున్నామా? ఎక్కడ విభజిస్తున్నామో మనకు తెలుసు. సమూయేలు చెప్తున్న మాట, ఇవన్నీ తీసేయండి, యెహోవాను మాత్రమే సేవించండి, యెహోవాను మాత్రమే సేవించండి. విభజన లేని అనుసరణ విశ్రాంతికి మొట్టమొదటి మెట్టుగా మనం చూస్తాం. 5వ వచనానికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. అంతటా సమూయేలు, వారందరూ తీసివేశారు, దేవుని మాత్రమే అనుసరిస్తున్నారు. ఇప్పుడు అంతటా సమూయేలు ఇశ్రాయేలందరినీ ఏం చేయండి? మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతులని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చు వచ్చను. మొదటి 4 వచనాల భాగంలో విభజన లేని అనుసరణ ప్రారంభ విషయమైతే 5-6 వచనాల్లో మరొక విషయాన్ని మనం చూడబోతున్నాం. ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీరు గమనించారా? ఇశ్రాయేలు అందరూ ఎవరు మాట వింటున్నారు? ఇప్పుడు ఎవరు మాట వింటున్నారు? ఈ బాలుడు మాట వింటున్నారు. ఏ బాలుడు? 3వ అధ్యాయంలో దేవుని చేత పిలువబడిన బాలుడు, ప్రవక్తగా స్థిరపరచబడిన ఈ బాలుడు యాజకుడిగా ఉన్న సమూయేలు మాట వింటున్నారు. నాకు బాధ అనిపించిన విషయం ఏంటో తెలుసా? 4వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్తైనా కాదా? యాజకుడైనా కాదా? ఆ రోజు అయ్యా మందసం తీసుకెళ్ళాలనుకుంటున్నాం అని చెప్తే ఈయన ఏదో ఒకటి దేవుని దగ్గర అడిగి చెప్పేవాడుగా వీళ్ళందరికీ. ఇంత బాధ వచ్చేది కాదుగా. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు మాట వినడం ప్రారంభించారు? దాన్నే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అని మనం పిలుస్తాం. సమూయేలు మాట మొత్తానికి ఏదో సందర్భంలో వినటం ప్రారంభించారు. సమూయేలు మాట విన్నారు. విని సమూయేలు చెప్పగానే ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలువనప్పుడు అని చెప్పగానే ఇశ్రాయేలందరూ ఎక్కడ కూడుకున్నారు? ఇప్పుడు మిస్పాలో కూడుకున్నారు. ఇదేం ఆశ్చర్యం! అంత సామాన్యంగా వీరు ఎవరు మాట వినరు. అంత సామాన్యంగా వీరిలో ఇంత ఏమంటారు వేగవంతమైన స్పందన అనేది కలగదు. కానీ ఇప్పుడు వేగవంతమైన స్పందన కలుగుతుంది. సమూయేలు గారు ఒక మాట చెప్పాడు, ఎవ్వరి నోట వేరే మాట లేదు. అందరూ ఎక్కడ కూడుకున్నారు? మిస్పాలో కూడుకున్నారు. మిస్పాలో కూడుకొని 6వ వచనంలో నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమంతా ఏం చేశారు? ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. మొదటిది అనుసరణ, మొదటి 4 వచనాల్లో. 5-6 వచనాల్లో అంగీకరణ రెండవది. వీరేమని అంగీకరిస్తున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలు మేమెవరమని అంగీకరిస్తున్నారు? మేము పాపాత్ములమని అంగీకరిస్తున్నారు. మేము విభజించి అనుసరించడం వల్ల పాపం చేశాం. దేవుణ్ణి మాత్రమే అనుసరించకుండా బయలుదేవతను అస్తారోతును పూజించడం వల్ల ఏం చేశాం? మేము పాపం చేశామని ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు. అయితే ఇది కేవలం నామమాత్రమైన అంగీకారం కాదు, ఇది విధేయతతో కూడిన అంగీకారం.
సమూయేలు పిలిచాడు, వెనువెంటనే వీరు ఏం చేశారు? విధేయత చూపించారు, స్పందించి వచ్చారు. ఇప్పుడు ఆ విధేయతతో ఏం చేస్తున్నారు? అంగీకరిస్తున్నారు దేవుని ఎదుట. దేవా మేము పాపాత్ములం, దేవా మేము పాపాత్ములం. వీరు చేసిన పాపం ఏంటి? మొట్టమొదటి మాట, విభజించి అనుసరించారు. విభజించి అనుసరించుట అనేది పాపముగా పరిగణించబడుతుందనే విషయం ఉదయకాలం మనం ఖచ్చితంగా గుర్తుంచుకుందాం. విభజించి అనుసరించారు, పాపంగా పరిగణించబడింది. ఇప్పుడు ఈ పాపాన్ని ఏం చేస్తున్నారు? అంగీకరిస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. ఎలా ఒప్పుకుంటున్నారు? విధేయతతో అంగీకరిస్తున్నారు. నేను ఆ మాట జత చేయడానికి నాకు ఒక కారణం ఉందండి. ఇదే గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తే 15వ అధ్యాయంలో సౌలు గారు అప్పటికే రాజు అయిపోయి దేవుడు రెండోసారి అవకాశం ఇస్తున్న సందర్భం 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయంలో అమాలేకుల దగ్గరికి వెళ్ళే ఆ సౌలు వారు మొత్తాన్ని నాశనం చేయమని, బొత్తిగా నిర్మూలన చేయమనే మాట అక్కడ మనం చూస్తాం. ప్రతి ఒక్కరిని నాశనం చేయమని. అది ఎందుకు దేవుడు అంత కఠినమైన మాట చెప్తున్నాడో ఆ అధ్యాయానికి వెళ్ళినప్పుడు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే సౌలు గారు వెళ్ళి ఏం చేశాడు? నాశనం చేశాడు లేదా? చేశాడు, కానీ సంపూర్తిగా చేయలేదు. ఈ సంపూర్తిగా చేయలేదు. అయితే సమూయేలు గారు సౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ఏదో రంకులు వినిపిస్తున్నాయి అని అడిగితే ఏం చెప్పాడు? సౌలు గారు ఏం చెప్పారు? అది ఎవరి కోసం? ఇప్పుడు నేను బొత్తిగా నిర్మూలన చేయలేదని సౌలు గారు ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. అది తెచ్చాననే విషయం ఒప్పుకున్నాడు లేదా? ఆయన ఒప్పుకున్నాడు. ఇంకేముంది? అయిపోయిందిగా. అంగీకరించడం సామాన్యమైన విషయమే, కానీ విధేయతతో అంగీకరించినప్పుడు హృదయంలో ఏం కలిగిద్దో తెలుసా? పశ్చాత్తాపం కలిగిద్ది. అదే అధ్యాయంలో కిందకి వెళితే రాయబడిన మాట, తిరుగుబాటు చేయుట సోద చెప్పుట పాపముతో సమానం. బొల్లర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఎందుకు ఈ మాటలన్నీ ఆ సందర్భంలో రాయబడింది? 15వ అధ్యాయంలో ఉన్న మాటలు అవన్నీ మనకి సామాన్యంగా ఎందుకయ్యా ఇలా చేసావంటే చేశాను, అయిపోయింది. నో. నేటి దినాల్లో పాపాన్ని అంగీకరించడం అనేది సామాన్యంగా జరిగిపోతుంది. లోపాలు కలిగి ఉన్నామని అంగీకరించడం అనేది సామాన్యంగా జరిగిపోతుంది. అంగీకరించడం అనేది ఎంతవరకు అంటే నోటి వరకే వస్తుంది, కానీ విధేయతతో అంగీకరించడం హృదయంలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు విధేయతతో అంగీకరించడం అనే మాట వచ్చినప్పుడు నాకు ఒక వ్యక్తి జ్ఞాపకం వచ్చాడు. ఇశ్రాయేలు 2వ రాజు అయిన దావీదు పాపం చేశాడని నాతాను ప్రవక్త వచ్చి మొత్తం వివరించి చెప్తా ఉంటే ఏమన్నాడు? దావీదు ఏమన్నాడు? నేను పాపం చేసి తిని పరుపు తేలిపోయేంత ఏడ్చాడు. పశ్చాత్తాపం కలిగి నేను చేసిన పాపానికి దేవుడు నన్ను క్షమించాలని పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అంతేకాని చేశానులే, అయిపోయిందిలే కాదు. సౌలు అలా మాట్లాడాడు, కానీ నాతానుతో దావీదు అలా మాట్లాడలేదు. దాన్నే విధేయతతో కూడిన అంగీకారం అని మనం పిలుస్తాం. నెమ్మది రావడానికి మొట్టమొదటిది విభజన లేని అనుసరణ అయితే, రెండవది విధేయతతో కూడిన అంగీకరణ. దేవా మా జీవితంలో ఈ లోటును కలిగి ఉన్నాం మేము. దేవా మా జీవితంలో ఈ పాపం దగ్గర మేము ఆగిపోయాం. దేవా మా జీవితంలో విభజించి అనుసరించాం. దేవా మా జీవితంలో ధనాపేక్ష కలిగిన వారంగా నిన్ను వెంబడిస్తున్నాం అనుకునే ధనం చుట్టూ తిరిగాము. దేవా మా జీవితంలో అన్యాయాల చుట్టూ, పాపముల చుట్టూ తిరిగాము. మమ్మల్ని క్షమించు దేవా. పశ్చాత్తాపం హృదయంలో నుండి మొదలవుతుంది. ఇశ్రాయేలు అందరూ దేవుని సన్నిధిలో విధేయత చూపించిన వారై దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం ప్రారంభించారు. అయ్యా మేము పాపాత్ములం. మన జీవితాల్లో దేవుని అనుసరించడం ఉందా లేదా? ఉంది. సామాన్యమైన విషయం. అనుసరించడం అనేది సామాన్యమైన విషయం. అంగీకరించడం అనేది కూడా సామాన్యమైన విషయమే. కానీ ఆ రెండింటికి జత చేయబడిన విషయాలే మనకు కొంచెం అసాధారణమైన విషయాలు.
విభజన లేని అనుసరణ అనేది కొంచెం అసాధారణమైన విషయం. విధేయతతో కూడిన అంగీకారం అనేది కొంచెం అసాధారణమైన విషయం. సామాన్యంగా మనం ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేసేటప్పుడు, దేవా ఈరోజు నీకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తుంటే నన్ను ఏం చేయి, క్షమించే. మళ్ళీ రేపు పొద్దున అదే జరిగింది. ఎందుకు? ఈ అంగీకారం ఏదో నామమాత్రమైన అంగీకారం. ఈరోజు మళ్ళీ దేవుడు ఏమని అనుకుంటాడు మనం ఎట్లా ప్రార్థన చేయకపోతే. కానీ విధేయతతో అంగీకరించేవారి హృదయాలు ఏడుస్తాయి, హృదయాలలో పశ్చాత్తాపం కలుగుతుంది. మరలా దాని వైపు చూడటానికి అన్నడు ప్రయత్నించడం. దేవా మేము పాపాత్ములము దేవా. చాలా సందర్భాల్లో ఇది కృపాకాలం అని చెప్పి పాపం గురించి ఎక్కువ బోధించేస్తున్నారు. బ్రదర్ సంఘాల్లో నేను చెప్తుంది, పాపం గురించి ఎక్కువ బోధించేస్తున్నారు. కృపాకాలంలో దేవుడు కృపామయుడు, క్షమించేస్తాడు నిన్ను అని చెప్పకుండా అనే బోధలు చేయకుండా మీరు పాపాత్మలో ఒప్పుకోవాలని బోధలు చేస్తున్నారు. అంటే దేవుడు కృప కలవాడు వాస్తవమే, అయితే దేవుని కృపను వ్యర్థం చేయడం అనేది జరగటం అస్సలు జరగకూడదు. దేవుడు కృపగలవాడు, దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. అయితే విధేయతతో నీవు అంగీకరించినప్పుడు దేవుడు క్షమిస్తాడు. విధేయతతో నీవు పశ్చాత్తాపడినప్పుడు, ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. దేవుని కృపతో ఆటలాడవద్దు. ఏం పర్లేదులే, ఎన్నిసార్లు చేసినా దేవుడు క్షమిస్తున్నాడులే, పర్లేదులే, దేవుడేలే. కాదు. కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణునిగా భూలోకంలో నివసించిన ఆ కాలంలోనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కృపా సత్య సంపూర్ణుడిగా మనం చూస్తాం. 2వ అధ్యాయంలో త్రాళ్లతో కొరడాలు చేసి కొట్టాడు లేదా? దేవాలయము అశుద్ధం చేయబడుతున్నప్పుడు, దేవాలయంలో జరగకూడని కార్యాలు జరుగుతున్నప్పుడు త్రాళ్లతో కొరడాలు చేసి, ఈ కృపా సత్య సంపూర్ణుడే త్రాళ్లతో కొరడాలు చేసి తోలివేయటం ప్రారంభించాడు. కృపతో ఆటలు, కృపను వ్యర్థం చేయటం అనేది మన జీవితాలకు దూరం అగునుగాక. విధేయతతో అంగీకరిద్దాం. దేవా పొరపాటున జరిగింది దేవా, నన్ను క్షమించు దేవా. పొరపాటున ధనానికి ఎక్కువ అవకాశం ఇచ్చాను దేవా, నన్ను క్షమించు దేవా. పొరపాటు నా జీవితంలో నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతకు మించి వేరొక విషయానికి, వేరొక వ్యక్తికి ఇచ్చాను దేవా, నన్ను క్షమించు దేవా. విధేయతతో దేవుని సన్నిధిలో మోకరించడం నేర్చుకుందాం. 7వ వచనానికి వెళ్దాం. 7వ వచనం మొదటి భాగంలో విభజన లేని అనుసరణ మనం చూసాం. ఆ తర్వాత 5, 6 వచనాల్లో విధేయతతో కూడిన అంగీకరణ మనం చూసాం. ఇప్పుడు 7వ వచనం, ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు విన్నప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చి ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు వేడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన ఏం చేశాడు? అంగీకరించాడు. 7 నుండి 11 వరకున్న వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ భాగంలో అర్పణను మనం చూస్తాం. రైట్, మొదటిది అనుసరణ మొదటి భాగంలో, 2వది అంగీకరణ, 3వది అర్పణ. నెమ్మదికి విశ్వాసులు అయినప్పటికీ విశ్రాంతి కలిగిన ప్రదేశానికి చేరుకోవడానికి, నెమ్మది కలిగి జీవించడానికి, శాంతి కలిగి జీవించడానికి ఈ 3 మెట్లను ఈ 7వ అధ్యాయం మనకు పరిచయం చేస్తుంది. మొదటిది అనుసరణ, 2వది అంగీకరణ, 3వది అర్పణ. అనుసరణ విభజన లేని అనుసరణ ఉండాలి. అంగీకరణ విధేయతతో కూడిన అంగీకరణ ఉండాలి. ఇప్పుడు అర్పణ దగ్గరికి వద్దాం. అర్పణ, ఇప్పుడు ఫిలిస్తీయులు వీరందరూ మిస్పాలో కూడి ఉన్నారని, వీళ్ళు ఏదో చేయబోతున్నారని చెప్పి వారు గ్రహించిన వారే ఫిలిస్తీయులు మరలా ఇశ్రాయేలు పైన యుద్ధం చేయడానికి వస్తుంటే ఇశ్రాయేలు అందరూ సమూయేలు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా కోసం నువ్వేం చేయి, ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి, మేము వెళతాం.
నువ్వు బలర్పించు, మేము వెళ్ళి గెలుస్తాం. నువ్వు బలర్పించు, మరలా మేము నెమ్మది కలిగిన ప్రదేశానికి చేరుకుంటాం. అయ్యా నువ్వు ప్రార్థన చేయయ్యా, మా కోసం ప్రార్థన చేయటం మానొద్దయ్యా నువ్వు. అక్కడ సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకి ఏం చేస్తున్నాడు? సర్వాంగ బలిగా అర్పిస్తున్నాడు. ఈ అర్పణ ఎప్పుడైతే జరిగిందో, ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ వారితో యుద్ధం చేశారు. యుద్ధం చేసి వారిలో ఒక్కొక్కరిని తరుముకుంటూ వెళ్ళారు. ఇశ్రాయేలుకు నెమ్మది, ఇశ్రాయేలుకు స్వాతంత్రం, ఇశ్రాయేల్లో ప్రశాంతత వాతావరణం నెలకొంది ఇశ్రాయేల్ మధ్య. అర్పణ తర్వాత ఈ అర్పణ ఎటువంటి అర్పణ అంటే కేవలం బలి కాదు. ఈ బలికి మరొక విషయం జత చేయబడింది. ఏంటంటే సర్వాంగ బలిగా అర్పించి ఏం చేశాడు సమూయేలు? ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అర్పణ సామాన్యమైన విషయం. మనకి అర్పణ అర్పించడం, దేవుని సన్నిధిలో కానుకలు అర్పించడం, లేకపోతే దేవుని సన్నిధిలో జీవితాలను అర్పించామని చెప్పుకోవటం, ఇవన్నీ కూడా సామాన్యమైన విషయాలే. కానీ ఇక్కడ విన్నపముతో కూడిన అర్పణ మనం చూస్తాం. విన్నపముతో కూడిన అర్పణ. మొదటిది విభజన లేని అనుసరణ, రెండవది విధేయతతో కూడిన అంగీకరణ, మూడవది విన్నపముతో కూడిన అర్పణ. సమూయేలు కేవలం బలర్పించి ఊరుకోవట్లేదు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సమూయేలు కేవలం ఏమంటారు రిచువల్గా సాక్రిఫైజెస్ అర్పించి కూర్చోవట్లేదు, ఏదో యాంత్రికంగా కార్యాలు జరిగించి కూర్చోవట్లేదు. సమూయేలు ఏం చేస్తున్నాడు? ఆ యాంత్రికమైన కార్యాలతో పాటుగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నీ నా అర్పణలు, నీ నా జీవిత సమర్పణలు, నేను ఆరాధించే ఈ యొక్క ఆరాధనలు విన్నపముతో కూడిన ఆరాధనలేనా? మనకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. ఆదివారం ఆరాధనలో కనిపించేంతమంది ప్రార్థనా కూడికి కనిపిస్తారా? కనిపించం. ఎందుకు? మనకి ఏది ప్రాముఖ్యం? అర్పణ ప్రాముఖ్యంగా ఎంచుతాం. కానీ విన్నపం యొక్క ప్రాముఖ్యత ఏది ప్రాముఖ్యమైంది అని చెప్పడానికి, నిర్ధారించడానికి ఇక్కడ లేవు. కానీ మనం విన్నపం ఎంత ప్రాముఖ్యమైందో అర్పణ అంత ప్రాముఖ్యమైంది, అర్పణ ఎంత ప్రాముఖ్యమైందో విన్నపం అంతే ప్రాముఖ్యమైందనే విషయం మనం ఇక్కడ నేర్చుకుంటాం. సర్వాంగ బలిగా అర్పించిన తర్వాత మౌనంగా కూర్చోలేదు సమూయేలు, లేచి మోకరించాడు. దేవునికి అర్పణలు అర్పించడానికి పరుగెత్తే మనం దేవుని సన్నిధిలో విన్నవించుకోవడానికి ఎందుకు పరిగెత్తలేకపోతున్నాం? దేవునికి అర్పణలు అర్పించడానికి యాంత్రికంగా కార్యాలు జరిగించే మనం ప్రార్థన చేయడానికి, మోకరించడానికి సమయమే లేకుండా పోతుంది. ఎందుకు? మరలా దేవుడు మాకు నెమ్మది ఇవ్వట్లేదని దేవుని మీద నెపాలు, దేవుడు మాకు నెమ్మది ఇవ్వట్లేదని దేవుడి మీద సనుగటం. మరలా అర్పణ ఎంత ప్రాముఖ్యమో విజ్ఞాపన, విన్నపం కూడా అంతే ప్రాముఖ్యం. ఈ విషయాన్ని అబ్రాహాం జీవితంలో ఒక విషయం చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. అబ్రాహాం జీవితంలో మనం చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. బలిపీఠం ఎందుకు? అర్పణ, ఆరాధనకు సంబంధించిన విషయం. బలిపీఠం కట్టి తర్వాత అక్కడ ఆగిపోలేదు, బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అర్పణ, ప్రార్థన, అర్పణ, విజ్ఞాపన, ఈ రెండిటిని అబ్రాహాము ఏది ఎక్కువగా ఏది తక్కువగా ఎంచుతున్నాడు? అందుకే మనం అందరం విజ్ఞాపనకు వస్తాం కదా.
సమానంగా ఎంచుతాం కాబట్టి అందరం విజ్ఞాపనకు వస్తాం మనం. 13వ అధ్యాయానికి వెళ్దాం. 13వ అధ్యాయం 4వ వచనం. 13వ అధ్యాయం 4వ వచనం. తాను మొదట బలిపీఠము కట్టిన చోటకి వచ్చాడు, మరలా చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున, అబ్రాము జీవితంలో ప్రార్థన దగ్గర బలిపీఠాన్ని, బలిపీఠం దగ్గర ప్రార్థనను మనం గమనిస్తాం. యాంత్రికంగా దేవుని సన్నిధికి ఆదివారాలు చేరి రావటం, యాంత్రికంగా దేవుని సన్నిధిలో ఆరాధించాలి కదా, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టె పాత్రలో చేయి వేయాలి కదా అనే ఆలోచనలతో నేను ముందుకు కొనసాగుతూ ఉంటే నెమ్మది ఎక్కడి నుండి వస్తుందండి? విశ్రాంతి ఎక్కడి నుండి వస్తుంది? నీవు అర్పణ అర్పించట్లేదని కాదు, ప్రార్థన లేదు. నువ్వు మందిరములో కానుకలు ఇవ్వట్లేదని కాదు, అర్పణ లేదని కాదు, విజ్ఞాపన కరువైంది. అర్పణతో కలిసి ఉండవలసిన విన్నపం కరువైంది. దేవుణ్ణి ఆరాధించడాన్ని ఎంత ప్రాముఖ్యంగా ఎంచుతున్నామో దేవుని సన్నిధిలో మోకరించడానికి అంతే ప్రాముఖ్యంగా ఎంచుదాం గాక. సమూయేలు ప్రార్థన చేశాడు. సమూయేలు ప్రార్థన ఎన్ని గొప్ప కార్యాలను జరిగించిందో మనం చూస్తాం. సమూయేలు ప్రార్థన నెమ్మదిని చేకూర్చింది వారికి. తరువాత అధ్యాయంలో సమూయేలు మరలా ప్రార్థన చేయబోతున్నాడు. తరువాత కాలంలో సమూయేలు ప్రార్థన చేసి గొప్ప గొప్ప కార్యాలు తీసుకొని రాబోతా ఉన్నాడు. మనకందరికీ తెలుసు కదా, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. కానీ ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుడు వర్షాన్ని ఆపాడా లేదా? ఆపాడు. ప్రార్థన యొక్క గొప్పతనం, ప్రార్థన యొక్క విశిష్టత, ఆరాధన యొక్క విశిష్టత తెలిసినంతగా తెలుసుకోలేకపోతున్నామేమో. మనలను మనం సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. అది అర్పణ. మనలను మనం దేవుని సన్నిధిలో విన్నవించుకోవడానికి మనలను మనమే పుష్ చేసుకోవాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. ఈ మూడు ఎప్పుడైతే జరుగుతాయో ఆ తదుపరి ఇశ్రాయేలు యుద్ధానికి వెళుతున్నారు. ఈయన ఇక్కడ బలర్పిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు సమూయేలు గారు. అక్కడ ఏం జరుగుతుంది? యుద్ధములో విజయం కలుగుతుంది. అక్కడ శత్రువులు భయపడి వెళ్ళిపోతున్నారు. అక్కడ శత్రువులు వణికిపోతున్నారు. అక్కడ శత్రువులు తాము ఇశ్రాయేలు దగ్గర తీసుకున్నవన్నిటినీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. లోకం శరీరం లాగుతూ ఉంది, లోకం శరీరం ఆకర్షిస్తూ ఉంది. అపవాది తన ఉచ్చులో పడదోయాలని ప్రయత్నిస్తూ ఉంటుండగా మన జీవితాల్లో ఎప్పుడైతే విభజన లేని అనుసరణ జరుగుతుందో, మన జీవితాల్లో ఎప్పుడైతే విధేయతతో కూడిన అంగీకరణ జరుగుతుందో, మన జీవితాల్లో ఎప్పుడైతే విన్నపముతో కూడిన ప్రార్థన, విన్నపముతో కూడిన అర్పణ జరుగుతుందో, మన జీవితాల్లో ఎవరు ఏమీ చేయటానికి అవకాశం లేదు. ఈ శత్రువులు అనబడిన వారు. శత్రువు గెలుస్తుంది ఎక్కడంటే అక్కడ మోకాళ్ళు వంగనప్పుడు గెలుస్తున్నాడు శత్రువు. శత్రువు గెలుస్తుంది ఎక్కడంటే సమూయేలు గారు ప్రార్థన చేయనప్పుడు గెలుస్తాడు శత్రువు. శత్రువు గెలుస్తుంది ఎప్పుడంటే ఇశ్రాయేలు ప్రార్థన చేయమని వేడుకొనుట ఆపివేసినప్పుడు గెలిచారు ఫిలిస్తీన్లు. శత్రువు గెలిచింది ఎప్పుడంటే ఇశ్రాయేలు విభజించి అనుసరించినప్పుడు గెలిచాడు శత్రువు. మన జీవితాల్లో గెలుపు ఎవరిది? మన విశ్వాస జీవితాల్లో గెలుపు దేవునిదా, అపవాదిదా? మన విశ్వాస జీవితాల్లో గెలుపు ఆత్మదా, శరీరానికా? మన విశ్వాస జీవితాల్లో గెలుపు విశ్వాసానికా, లోకానికా? గెలుపును దేవునికి మాత్రమే ఆపాదించవలసిన అవసరం ఉంది. మనలను మనం తొంగి చూసుకుంటే మన విశ్వాస జీవితాల్లో ప్రార్థన కరువై, ప్రార్థన లేమి, ఈ ప్రార్థన లేమి ఏం జరుగుతుంది? అపవాది గెలవడానికి కారణమవుతుంది. ప్రార్థన లేమి
శరీరం ఆకర్షణలకు మనం లొంగిపోయి శరీర ఆశల చేత ఏడ్వబడటానికి కారణమవుతుంది. ప్రార్థనలేమి. లోకంలోనికి నీవు నేను వెళ్ళినప్పుడు లోకంలో ఉన్న వారికి మనకు తేడా లేకుండా అయిపోయేంతగా చేస్తుంది. ప్రార్థనలేమి. దేవుని సన్నిధిలో మోకరిద్దాం. సమయమనక అసమయమనక ప్రార్థన చేద్దాం. యెరూషలేము తట్టు కిటికీలు తెరుద్దాం. ప్రార్థించడానికి ప్రత్యేకమైన సమయాలు కేటాయిద్దాం. ప్రార్థన లేమి ఏ జీవితాల్లో ఉంటుందో ఆ జీవితాలు నెమ్మదిని పొందలేవు. విశ్వాసుల గురించి నేను మాట్లాడుతుంది. ప్రార్థన లేమి లేకుండా చూసుకుందాం. రెండవ భాగంలో మనం చూసినప్పుడు విధేయతతో కూడిన అంగీకరణని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ అంగీకరణ ఎలా వచ్చిందండి? ఈ అంగీకరణ నేను ఆ మాట చెప్పడం అక్కడ మిస్ అయ్యాను, మరలా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. వారు అంగీకరించారు కదా మేము పాపాత్ములమని. ఎలా అంగీకరించారంటారు? ఎలా అంగీకరించారు? సమూయేలు గారు ఏం చెప్తే అంగీకరించారు? పూర్ణ హృదయంతో యెహోవాను మాత్రమే సేవించాలి మీరు అని చెప్తే అప్పుడు ఏం చేశారు? వీరు విధేయతతో అంగీకరించారు. ఈ పూర్ణ హృదయంతో యెహోవాను సేవించాలనేది సమూయేలు గారి మాట కాదు. ఎవరి మాట? సాక్షాత్తు దేవుని మాట. ధర్మశాస్త్రంలోని నియమావళి, ధర్మశాస్త్రం ఎప్పుడైతే వారికి వివరించబడిందో ఆ ధర్మశాస్త్రపు వెలుగులో వీరేం చేయడం ప్రారంభించారు? వారు ఒప్పుకోవటం, అంగీకరించడం ప్రారంభించారు. దేవుని వాక్యాన్ని ఆదివారం అయిపోతే మరలా ఆదివారమే మనం బైబిల్ గ్రంథాన్ని తెరిచేది. నీవు నేను ఎక్కడ అంగీకరించాలో, ఎక్కడ విధేయత చూయించాలో, ఎక్కడ మోకరించాలో, ఎక్కడ ఒప్పుకోవాలో, ఏ విషయంలో పశ్చాత్తాపపడాలో ఎప్పుడు తెలుస్తుంది? దేవుని వాక్యాన్ని తెరిచినప్పుడు తెలుస్తుంది. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు ఏం చేయబడుతున్నాయి? దేవుని వాక్యం మన పాదములకు దీపం. వాస్తవమే. అయితే దేవుని వాక్యం నిన్ను నన్ను దర్శిస్తూ ఉంటుండగా, దేవుని వాక్యం ద్వారా నీవు నేను బోధించబడుతూ ఉంటుండగా, దేవుని వాక్యం ద్వారా ఏ ప్రాంతాల్లో విభజించి అనుసరిస్తున్నామో తెలియపరచబడుతుంటుండగా ఆ ప్రాంతాల్లో మనం అంగీకరించడానికి మనం ముందుకు వెళతాం. దేవుని వాక్యమే లేకపోతే అంగీకరించడం ఉండదు. దేవుని వాక్యం లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నేను చేస్తున్నదే ఏంటి రైట్, నేను చేస్తున్నదే సరైంది అని దేవుని వాక్యం లేకపోతే అనుకుంటాం. కానీ దేవుని వాక్యం జీవితాల్లో క్రమబద్ధంగా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానబద్ధంగా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నా జీవితంలో లోపాలు తెలియపరచబడతాయి. ఆయన ప్రత్యక్షత వెలుగులో నేను అపవిత్రమైన పెదవులు గలవాడినని తెలియపరచబడుతుంది. ఆయన ప్రత్యక్షత వెలుగులో అయ్యో నేను దౌర్భాగ్యుడని తెలియపరచబడుతుంది. ఆయన ప్రత్యక్షత వెలుగులో అయ్యో నేను పొరపాటు కలిగిన వాడని, నేను పాపాత్ముడని తెలియపరచబడుతుంది. అప్పుడు విధేయతతో అంగీకరించడం ప్రారంభిస్తాం. విభజన లేని అనుసరణకు దేవుని వాక్యపు వెలుగు అంత మాత్రమే కాకుండా, ప్రార్థన అంత మాత్రమే కాకుండా, అర్పణ, ఈ మూడు కూడా విభజన లేకుండా దేవుని అనుసరించడానికి మనకు సహాయపడుతున్నట్లుగా మనం చూస్తాం. నేను ఎందుకు వాక్యం దగ్గరకు మరలా వెనక్కి వెళ్ళి ఆగవలసి వచ్చిందంటే, అర్పణ, ప్రార్థన, వాక్యం. అర్పణ, ప్రార్థన, వాక్యం, ఈ మూడు మన జీవితాల్లో సామాన్యంగా జరుగుతూ వెళ్ళిపోతున్న విషయాలు. కానీ వీటిలో ఒకదానికి ప్రాముఖ్యత, మరొక దానికి ప్రాముఖ్యత లేకుండా నీవు నేను ఎన్ని సందర్భాల్లో ఆ రీతిగా ముందుకు వెళుతున్నామో దేవుడు మనల్ని క్షమించును గాక. దేవుని వాక్యపు వెలుగులో మన హృదయాలు సరిచేసుకుంటూ విన్నపముతో కూడిన అర్పణలు అర్పిస్తూ నెమ్మదిని పొందుదాం గాక. కింద వచనాలకు వెళ్దామా? ఇంకా 11వ వచనం నుండి 10వ వచనం నుండి దేవుడు వారి జీవితాలకు కలిగిస్తున్న ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. 10వ వచనం, సమూయేలు దహన బలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చారు.
రైట్. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయులకు మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? సమూయేలు బలి అర్పిస్తూ ఉండగా, సమూయేలు దహన బలి అర్పించుతూ ఉండగా. ఆ మాట చదవగానే ఆయన ఆరాధన చేస్తూ ఉండగా ఏం జరుగుతుంది? విజయం కలుగుతుంది ఇశ్రాయేలులకు. ఆయన ఆరాధనతో పాటు ఏం చేస్తున్నాడు? పైన వచనంలో ప్రార్థన కూడా చేస్తున్నాడు. అర్పణ, విజ్ఞాపన, ఆరాధన, ప్రార్థన కలిసి ఎప్పుడైతే జరుగుతున్నాయో ఇశ్రాయేలు జీవితంలో ఏం కలుగుతుంది? ఒక ప్రక్క విజయం జరుగుతుంది. 11వ వచనం, ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతం చేశారు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకు మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టారు. రైట్. ఆ మాట దగ్గర కొద్దిసేపు నేను ఆగటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎబెనేజరు అను పేరు అంటే అర్థం ఏంటి? సహాయపు రాయి. ఎవరు సహాయం చేశారు? యెహోవా సహాయం చేశారు. 7వ అధ్యాయం మొత్తం ఇప్పటి వరకు మనం ఆలకిస్తూ వచ్చాం కనుక నెమ్మదిని పొందడానికి, విశ్రాంతిని, క్షేమాన్ని వారి జీవితాలు అనుభవించడానికి వారికై వారు చేసిన ప్రయత్నాలు ఏమన్నా సఫలం చెందాయా? లేదు. వారికై వారు చేసే ప్రయత్నాలు ఏవీ సఫలం కావు. ఎవరి ప్రమేయం, ఎవరి ప్రాధాన్యత అంటే ఎబెనేజరు, యెహోవా మనకు సహాయం చేశాడు. యెహోవా మనకు సహాయం చేయకపోతే ఈసారి ఇశ్రాయేలు అందరూ తుడిచిపెట్టుకొని పోవటమే. యెహోవా మనకు సహాయం చేశాడు. ఎప్పుడు యెహోవా సహాయం చేస్తున్నాడు? అక్కడ ఆయన ఆరాధన, ప్రార్థన జరిగిస్తున్నప్పుడు. ఎప్పుడు యెహోవా సహాయం చేస్తున్నాడు? అక్కడ విధేయతతో అంగీకరించినప్పుడు. ఎప్పుడు యెహోవా సహాయం చేస్తున్నాడు? విభజన లేకుండా అనుసరిస్తున్నప్పుడు. చాలా సందర్భాల్లో విశ్వాస జీవితంలో వచ్చే శోధనలను ఎదుర్కోవడానికి సొంత ప్రయత్నాలు, సొంత శక్తి చేత ఈ కార్యాలు జరిగించడానికి మనం చాలా సందర్భాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటాం. విశ్వాస జీవితంలో శోధనలు, అపవాది బాధలు, అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటుండగా అపవాది తంత్రాలను ఎదిరించడానికి మన సొంత ప్రయత్నాలతో మనం కార్యాలు జరిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. బట్ నో, సొంత ప్రయత్నాల వల్ల ఏ నెమ్మది రాదు, ఏ విశ్రాంతి చేయకూడదు. కేవలం యెహోవా సహాయం చేస్తే తప్ప. సహాయపు రాయి. ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంకా జీవితంలో అశాంతితో, ఇంకా జీవితంలో మనశ్శాంతి లేకుండా, అపరాధ భావముతో, పాప భావముతో జీవితాలను కొనసాగిస్తూ యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఇక్కడ కూర్చున్న వారు ఉన్నారా? మీ జీవితాలకు ప్రశాంతత కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువులు వారు సిద్ధంగా ఉన్నారు. మీ సొంత శక్తి చేతో, మన సొంత బలము చేతో, మన సొంత ప్రయత్నాల చేతో, మనం చేసే క్రియల చేతో రక్షణ కలగదు, నెమ్మది కలగదు, విశ్రాంతి దొరకదు. ఆత్మలో నెమ్మది, ఆత్మలో శాంతి, ఆత్మలో విశ్రాంతి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం ద్వారా మాత్రమే కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువులు వారు లేకుండా మానవ జీవితాలకు విశ్రాంతి, శాంతి లేదు. మానవ జీవితాలకు విశ్రాంతిని అనుగ్రహించుట కొరకై యేసుక్రీస్తు ప్రభువులు వారు కలువరి శిలువలో మనందరి కొరకై ఆయన శ్రమపరచబడ్డాడు. ఆ కలువరి శిలువలో మనందరి కొరకై ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు. మనకు విశ్రాంతిని కలిగించడానికి, ఈ మానవ జాతికి, ఈ మానవాళికి విశ్రాంతిని కలిగించడానికి ఆయన బలియాగాన్ని చేసి సిద్ధంగా ఉంచాడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎవరి యొద్దనైనా, ఏ మార్గములోనైనా లేని విశ్రాంతి, దొరకని విశ్రాంతి, అసాధ్యమైన విశ్రాంతి ఒక్క యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే దొరుకుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి. ఇంకా యేసు ప్రభువుని నమ్ముకొని వారు ఆలస్యం చేయవద్దు. నెమ్మది లేకుండానే మరణానికి చేరుకుంటే, పాపముతోనే మరణానికి చేరుకుంటే నీ గతి ఎక్కడా నెమ్మది పొందలేక, మరణించిన తరువాత కూడా నెమ్మదిని పొందలేక నిత్యాగ్నిగుండములో విలవిల మాడవలసిన గతి. అక్కడ నరకమున వారి పురుగు సావదు, అగ్ని ఆరదు, పురుగు సావదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి. ఇక్కడ ప్రశాంతత, ఆత్మలో నెమ్మది. అంత మాత్రమే కాదు, పరలోకములో యుగాయుగాలు ఆయనతో కూడా ఆనందించే
అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాల్సిందిగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని వారికి మనవి చేస్తున్నాం. ముందు వచనాలు చదివి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 11వ వచనం, ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయారు. శత్రువు యొక్క ప్రభావం, శత్రువు రాకుండా ఆగిపోవడానికి విభజన లేని అనుసరణ కావాలి. శత్రువు రాకుండా ఆగిపోవడానికి విధేయతతో కూడిన అంగీకారం కావాలి. శత్రువు లేకుండా రాకుండా ఆగిపోవడానికి విన్నపముతో కూడిన అర్పణ అవసరం. 14వ వచనం, మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు వద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చును. ఎక్రోన్ నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలుకును అమోరీయులకును సమాధానం కలిగెను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలుకును గిల్గాకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో ఉండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అయిపోయింది, అధ్యాయం అయిపోయింది. అధ్యాయం ఆఖరికి వచ్చేసరికి ఎటువంటి వాతావరణం కనిపిస్తుంది? ప్రశాంతమైన వాతావరణం. కోల్పోయినవి మరలా తిరిగి పొందుకున్నారు. పొలాలు కోల్పోయారా, పొలాలు పొందుకున్నారు. గ్రామములు కోల్పోయారు, గ్రామములు పొందుకున్నారు. మొత్తం తిరిగి పొందుకున్నారు. సమూయేలు తన పని తాను చేస్తున్నాడు, ఇశ్రాయేలు వారి పని వారు చేస్తున్నారు. సమస్తం చాలా నెమ్మదిగా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక్కడ రాగానే ఎందుకు ఈ వచనాలు చదవటానికి కారణం ఏంటంటే, నీవు నేను కూడా ఈ కార్యాలు జరిగించినప్పుడు దేవుడు మనం కోల్పోయిన పొలాలను, మనం కోల్పోయిన స్థలాలను, మనం కోల్పోయిన ఏదో శారీరక సంబంధమైన విషయాల్లో అనుగ్రహిస్తాడనే విషయం కొరకు ఈ మాటలు రాయబట్టలేదు. దేవుడు అనుగ్రహించును గాక, అటు రీతిగా ఆశీర్వదించును గాక. అయితే ఆత్మీయ జీవితంలో ఏమి కోల్పోయామో దేవుడు వాటిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో ఏమి కోల్పోవటం వల్ల నెమ్మది పొందలేకుండా ఉన్నామో, ఆత్మీయ జీవితంలో ఏ ప్రాంతంలో విసిగి వేసారిన వారంగా ఉన్నామో, దేవుడు ఆ ప్రాంతముల పైన, ఆ ప్రాంతములలో నీకు నెమ్మదినివ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ప్రాంతములలో నీ జీవితంలో అపవాది ఏ ప్రాంతంలో అజమాయిషి తీసుకొని, శరీరం ఏ ప్రాంతాల్లో అజమాయిషి తీసుకొని నీకు నెమ్మది లేకుండా శరీరం చేస్తుందో, ఆ ప్రాంతాలను దేవుడు తన స్వాధీనంలోనికి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు నెమ్మదిని అందించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభువును విభజన లేకుండా అనుసరించడానికి నీవు నేను ముందుకు కొనసాగుదుగాక. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును.